అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఎస్‌జిటి డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో, ఎస్‌జిటి వారికి ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఈ 7 ఉన్నాయి కదా! వీటన్నిటిని కూడా కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. 8 మార్కులకు గాను కేవలం గంటన్నరలోనే పూర్తిగా ఈ గ్రామర్ ఐటమ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కొత్తగా ఎగ్జామ్‌లో యాడ్ చేశారో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటగా మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవడం జరుగుతుంది. పోయెట్స్, ఎస్సేస్, నావెలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అనేది వీడియో యొక్క చివర్లో ఉంచబడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది మొత్తం కూడా మీరు గంటన్నరలోనే 8 మార్కులు పొందేటటువంటి వీడియో అన్నమాట ఇది. అండ్ తర్వాత మెథడాలజీ టాపిక్స్ కూడా మీకు సులభంగా ఒక 4 గంటల్లోనే 4 మార్కులు పొందే విధంగా రూపొందించబడింది ఈ యొక్క బ్లాగ్ అనేది pcvinglish.sgt.blogspot.com. మీకు గనక ఈ గంటన్నర వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది 8 మార్క్స్ది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక ప్రీవియస్ పేపర్స్ ఏవైతే 2024 ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడితే ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. ఈ పోయిట్స్, ఎస్సేట్స్ ఏవైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబడి, తర్వాత ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనం కొత్తగా ఏదైతే చాలా తక్కువ ఈజీగా నేర్చుకున్నాం. ఒకవేళ మీకు ఇంకా కావాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ టాపిక్ వైజ్ నేర్చుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే వివిధ క్లాసుల్లో ఇచ్చిన అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెథడాలజీ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇది క్లిక్ చేయగానే మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందాక మనం చూసాం, అదిగోండి 8 మార్క్స్కి సంబంధించిన టోటల్ పీడిఎఫ్ని మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేయవచ్చు. ఇక ఎస్జిటికి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ మెథడాలజీకి సంబంధించింది మనం చూసాం కదా, అదిగోండి ఇక్కడ కింద ఈ జస్ట్ అదిగోండి ఈ బ్లాగ్ అండి, pcvinglish.sgt.blogspot.com. దీంట్లో మీకు చక్కగా ప్రతిదీ కూడా వివరించి ప్రతి టాపిక్ కూడా ఉంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే గంటన్నరలోనే 8 మార్క్స్కి సంబంధించి పూర్తిగా కంప్లీట్ అవుతాయి. ఓకే, సాటిస్ఫై అయితే ఓకే, లేదు ఇంకా నేర్చుకోవాలి డెప్త్గా అంటే టాపిక్ వైజ్ ఈ యొక్క బ్లాగ్లో ఉండడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ఎస్జిటికి సంబంధించిన ఇంగ్లీష్ మెథడాలజీ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. డిఎస్సి 8 మార్కుల పీడిఎఫ్ ఎట్లా ఉందో అట్లానే ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, టోటల్ ప్లేలిస్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వరుసగా మీరు ప్రతి టాపిక్ కూడా కవర్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ పీడిఎఫ్ చూసామనుకోండి, 10 టాపిక్స్ ఉన్నట్టు ఉంటాయి. ఏదైతే సిలబస్ కనుక చూస్తే 10 టాపిక్స్ అనేవి ఉన్నట్టు కనబడతాయి. కానీ ఇక్కడ మీరు చూడండి 3 తర్వాత 4 లేదు, 4 అంకెని మర్చిపోయారు, దాంతో 10 కనబడుతున్నాయి. కానీ ఉన్నది మాత్రం 9 టాపిక్సే. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా 4 అవర్స్ అండి, 4 అవర్స్లో మీరు మెథడాలజీ కంప్లీట్ చేసేస్తారు. 1.5 అవర్లో గ్రామర్ కంప్లీట్ చేసేస్తారు. అండ్ టోటల్గా అటు ఇటుగా 6 అవర్స్, టోటల్గా మీరు 6 అవర్స్ కనుక కేటాయించగలిగితే పక్కాగా మీరు ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. అండ్ పీడిఎఫ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు చక్కగా చూసి రాసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదండి మాకు సమయం తక్కువగా ఉంది, పీడిఎఫ్లు తీసుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన పీడిఎఫ్ తీసుకోవచ్చు. అది మీకు ఇక్కడ 8 మార్క్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫస్ట్లోనే అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ ఏదైతే మెథడాలజీ ఉందో దానికి సంబంధించి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ తొందరగా కంప్లీట్ చేయాలి, ఇంకా త్వరగా అనుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ అవన్నీ వినాలంటే కొంచెం సమయాన్ని మీరు కేటాయించాల్సి ఉంటుంది, మరింత సమయాన్ని. కాబట్టి అది విషయం అండి. టోటల్ గంటన్నరలోనే ఇప్పుడు మీరు పూర్తి చేయబోతున్నారు గ్రామర్ మొత్తాన్ని. అట్లానే ఒక 4-5 అవర్స్ కేటాయించి మెథడాలజీ ఎక్కడ ఉంటుంది అంటే pcvinglish.sgt.blogspot.comలో మీకు ప్రతిదీ టాపిక్ వైజ్, నో కన్ఫ్యూజన్, ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా మీకు ఇక్కడైతే ఇవ్వబడ్డాయి. దయచేసి గమనించండి. ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే పోయెట్స్, ఎస్సే, నావెలిస్ట్ అనేది వీడియో యొక్క చివరిలో ఉంటాయి. అండ్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్టోరీ యొక్క దశలతో స్టార్ట్ అవుతుంది.
థ్యాంక్ యూ. అండ్ మీరందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలండి. మీరు కనుక మీ సిలబస్ని చాలా తక్కువ సమయంలో పూర్తిగా కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ బ్లాగ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఎస్ఏ వాళ్ళకి ఎవరైతే ఎస్ఏ ఇంగ్లీష్ ఉందో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com, ఎస్జిటి అయితే పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com, టీజీటీ వాళ్ళైతే పీసీవీ ఇంగ్లీష్ tgt.blogspot.com, అదే పీజీటీ అయితే పీసీవీ ఇంగ్లీష్ pgt.blogspot.com. ఈ విధంగా మీరు కనుక సెట్ చేసినట్లయితే ఒక బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఎస్జిటి వాళ్ళది ఈ విధంగా ఉంటుంది. మీకు ముందు ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఈ బ్లాగ్లో క్లిక్ చేయగానే మీకు బ్లాగ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రీడ్ మోర్ అని కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి చూడండి, వీటిని క్లిక్ చేస్తే ప్రీవియస్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత పోయిట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్ ఇవి కనబడతాయి. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చెప్పుకుంటున్నా. ఇంకా డీటెయిల్గా కావాలి, మాకు అర్థం కాలేదనుకుంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయండి. అండ్ మెథడాలజీ కూడా ఇక్కడ మీకు ఉండడం జరిగింది, దయచేసి గమనించండి. పోయిట్స్, ఎస్సేయిస్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అనేవి చివరిలో చూద్దామండి. అండ్ ఫస్ట్ ముందు మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ముందు చూద్దాం. అందులో కూడా స్టోరీ, స్టేజెస్ ఆఫ్ స్టోరీ అనేది మనం చూద్దాం. ఎట్లా అంటే సలార్ సినిమా తీసుకొని అసలు స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. జనరల్గా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో మొట్టమొదటిది మనకి స్టోరీ ఉంది కాబట్టి చూడండి, స్టోరీలో 5 దశలు ఉంటాయండి. నార్మల్గా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీ ఒక కథని కనుక ఎలివేట్ చేసి చెప్పాలంటే ఎక్స్పోజిషన్ అనేది ముందు అంటే ఎక్స్పోజ్ చేస్తారండి మనకి. తర్వాత రైజింగ్ యాక్షన్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ తర్వాత ఫాలింగ్ యాక్షన్, కంక్లూజన్ అనేవి పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఎక్స్పోజిషన్లో సెట్టింగ్ చెప్తాడండి. అంటే కథ ఎక్కడ జరుగుతుంది, అడవిలో జరుగుతుందా అనేది చెప్తాడు. సలార్ సినిమా తీసుకున్నాం కాబట్టి ఈ సలార్ సినిమా యొక్క లొకేషన్ సెట్టింగ్ ఏంటంటే ఖాన్సార్ అనే సిటీ అండ్ హీరో ఉండేటటువంటి తీన్సుకియా, అస్సాంలో తీన్సుకియా ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. మనం ముందు సెట్టింగ్ చెప్పేస్తాం, అంటే మన కథ ఎక్కడ జరుగుతుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా స్టార్ట్ అవ్వడం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సెట్టింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్స్పోజిషన్లో. తర్వాత ఎవరిని ఎక్స్పోజ్ చేస్తారంటే క్యారెక్టర్స్ని మనకు పరిచయం చేయడం జరుగుతుంది. ముందు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరు అనే డీటెయిల్స్ని మనకి స్టేజెస్ ఆఫ్ స్టోరీలో చెప్పడం అయితే ఫస్ట్ స్టేజ్ ఎక్స్పోజిషన్లో పరిచయం చేయడం జరుగుతుంది. దేవా, ఇక మొత్తం వరదరాజ మన్నారు, కృష్ణకాంత్, ఆద్య అంటే శృతి హాసన్ అనమాట. ఇట్లా క్యారెక్టర్స్ని మనకి పరిచయం చేస్తారు ఎక్స్పోజిషన్లో. ఇవన్నీ ఎక్స్పోజిషన్ పార్ట్స్ అనమాట. ఏది సెట్టింగ్ కానివ్వండి, టైం ఫ్రేమ్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందు మనకి ఎక్స్పోజ్ చేస్తారు. ఆ తర్వాత ఇనీషియల్ కాన్ఫ్లిక్ట్, ఇది సెకండ్ స్టేజ్ అండి. అసలు ఏంటి సమస్య ఏందనేది పరిచయం చేస్తారు. మొత్తం ఖాన్సార్లో ఎట్లా ఉంది అండ్ దేవా వాళ్ళ మదర్ ఎలా హింసకు గురయ్యారు, వాళ్ళ ఫాదర్ని చంపేశారు, ఇవన్నీ కూడా దేవా వాళ్ళ ఫాదర్ని చంపేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఇనీషియల్ కాన్ఫ్లిక్ట్, ఎందుకు హీరో ఇట్లా చేస్తున్నాడు అనేసి ఈ ఎక్స్పోజిషన్లోనే సెకండ్ అన్నాను. కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్పోజిషన్లోనే మనకేంటంటే సెట్టింగ్ చెప్తారు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఫస్ట్లోనే ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్లోనే. సెకండ్ది రైజింగ్ యాక్షన్ అండి. ఇందాక సెకండ్ అన్నాను, సెకండ్ది రైజింగ్ యాక్షన్ అంటే ఏంటంటే ప్రాబ్లం మనకి పరిచయం చేయడం జరుగుతుంది. ఫస్ట్ చేయడం తర్వాత చిన్నగా ఎలివేట్ చేయడం, ఒక్కసారిగా లేవదు గ్రాఫ్. జస్ట్ ఏంటంటే రైజింగ్ యాక్షన్. ఏంటి రైజింగ్ యాక్షన్ అంటే ఈ దేవ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ని, దేవాన్ని కాపాడడం. వరదరాజ మన్నారు ఏం చేస్తాడంటే కాపాడతాడు. అక్కడ ఏమవుతుంది అంటే చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కటి పెన వేసుకోవడం స్టార్ట్ అవుతుంది, సాక్రిఫైస్ చేయడం, తర్వాత డీప్ ఫ్రెండ్షిప్ గురించి చిన్నగా లింక్లు వేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట చైన్ లాగా. తర్వాత కృష్ణకాంత్ వచ్చేసి దేవా హెల్ప్ అడగడం కానివ్వండి, దేవా ఇక తెలియక ఇంకా ఏం చేయాలి, ఫ్రెండ్కి సాయం చేయాలి కాబట్టి వెళ్ళడం, ఇవన్నీ కూడా రైజింగ్ యాక్షన్. క్లైమాక్స్ ఏంటంటే ఆద్యాన్ని వెతుక్కుంటూ శృతి హాసన్ మీద తీన్సుకియాకి వెళ్తారు విలన్స్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకి ఏంటంటే టోటల్ ఫైట్ ఫ్రేము ఇవన్నీ కూడా చివరికి ఎప్పుడు ప్రభాస్ మళ్ళీ క్యాబ్ మీద అట్లా నించునే దాకా క్లైమాక్స్ అనమాట.
ఇట్లా పీక్ వెళ్తుంది. ఫస్ట్ మనకి ఎక్స్పోజిషన్ ఇలా ఉంటుందండి, ఫ్లాట్గా వెళ్తుంది, రైజింగ్ యాక్షన్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, క్లైమాక్స్ ఇది పీక్ అనమాట. ఇక్కడ మనకు అర్థమైంది ప్రభాస్ క్యారెక్టరు టోటల్ ఇవన్నీ అర్థమైంది. ఇది ఎక్స్పోజిషన్, ఇది వచ్చేసి రైజింగ్ యాక్షన్, ఇక్కడ క్లైమాక్స్ తర్వాత దిగిద్దండి, మళ్ళీ దిగి ఏమవుతుంది కంక్లూజన్కి దారితీస్తుంది, ఫాలింగ్ యాక్షన్, ఇది కంక్లూజన్. వెళ్ళినోడు ప్రశాంతంగా బయటికి రావాలన్నమాట. క్లైమాక్స్ వచ్చేసి ఏంటి, ప్రభాస్ గురించి పూర్తిగా తెలియడం, ఆ తర్వాత ప్రభాస్ ఎవరు అనేది త్రూ ఫైట్స్ మనకి ఏమవుతుంది అంటే ఆ క్లైమాక్స్లో అర్థమైపోతుంది. చెప్తుంది కదా దేవా అనేసి ఆమె ఎప్పుడైతే చెబుతుందో అది క్లైమాక్స్ నించుంటాడు, మనకు క్లియర్గా చూపిస్తారు. ఇక ఫాలింగ్ యాక్షన్ యాక్చువల్గా అయితే సెకండ్ పార్ట్ రావాలి. ఈ ఫాలింగ్ యాక్షన్ ఏంటంటే క్లైమాక్స్ తెలిసింది, ఏం జరగబోతుంది అనేది మనకు తెలిసింది. ఏం జరగబోతుంది, ప్రాణమిత్రులు ఇద్దరు కొట్టుకోబోతున్నారు. ఇప్పుడు ఎవడో ఒకడు మిగిలాడా, లేకపోతే ఇద్దరు మిగిలారా, లేకపోతే మధ్యలో ఉన్నోడు చచ్చాడా అనేది కంక్లూజన్లో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పార్టే తీసుకుందాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఫాలింగ్ యాక్షన్ వచ్చేసి ఏంటంటే ఆ వ్యక్తి శృతి హాసన్కి కథ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు, టోటల్ మనకి ఎక్స్పోజ్ అయిపోతారు. టోటల్ అసలు ఆ మార్క్ కనిపెట్టిందే వీడురా, దట్ ఈస్ ద క్లైమాక్స్ ఎలిమెంట్, అతను నించుంటాడు, దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇప్పుడు ఫాలింగ్ యాక్షన్ ఏంటంటే టోటల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటాడో ఫాలింగ్ యాక్షన్, మనకు అక్కడ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ప్రాణమిత్రులు ఇద్దరు కొట్టుకోబోతున్నారు. ఏది ఫస్ట్ మూవీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో లేదా ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అయినా దాంట్లో మనకు తెలిసేది ఏంటంటే ప్రాణమిత్రులు కొట్టుకోబోతున్నారు, అక్కడితో కంక్లూజన్. ఈ విధంగా ఉంటుంది స్టోరీ అనేది 5 దశల్లో ఉంటుంది అనమాట. ఎక్స్పోజిషన్ అంటే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరుగుతుంది, ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది ఇదంతా అనేది మనకి జరుగుతుంది. అట్లానే కాన్ఫ్లిక్ట్ ఏందనేది కూడా ఎక్స్పోజిషన్లోనే పూర్తవుతుంది. తర్వాత రైజింగ్ యాక్షన్ అండి. రైజింగ్ యాక్షన్లో ఏంటంటే ఫుల్గా ఎలివేట్ అవుతుంది, ఎలివేట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కిందకి దిగాలి, ఆ పాయింటే క్లైమాక్స్ అనమాట. తర్వాత ఫాలింగ్ యాక్షన్ కిందకి దిగుతుంది, తర్వాత వచ్చేసి చివరిలో కంక్లూజన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక ప్లాట్ అన్న స్టోరీ అన్న ఒకటేనండి. స్టోరీలో ఉండేటటువంటి 5 దశలు మనం సలార్ మూవీతో చూసాం. ఇప్పుడు మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ని అండ్ సింపుల్గా చూసే ప్రయత్నం చూద్దాం. స్టోరీ అనేది మనకు అర్థమైపోయింది, కథ అనేది అట్లా ఒక 5 పార్ట్స్కి ఉంటాయి మెయిన్. తర్వాత ఎస్సే ఏంటంటే వ్యాసం రాయడం, లెటర్ రైటింగ్ మనకు తెలిసిందే. లెటర్ రైటింగ్ ఏంది, ఒకళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. ఇప్పుడు మనం ఎస్ఏలో టైప్స్ ఏందో చూద్దాం. ఎస్ఏలో వివిధ టైప్స్ ఉంటాయండి, అండ్ లెటర్ రైటింగ్లో టైప్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఇప్పుడు స్టోరీ తర్వాత మనం ఎస్ఏ చూస్తున్నాం, టైప్స్ ఆఫ్ ఎస్ఏ. ఇవి కూడా చాలాసార్లు అడగడం జరిగింది. టైప్స్ ఆఫ్ ఎస్ఏలో ఏంటంటే డిఫరెంట్ పర్పస్ ఉండడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏస్ అనేవి ఉండడం జరుగుతుంది. నేరేటివ్ ఎస్ఏ అనుకోండి, ఈ నేరేటివ్ ఎస్ఏ అంటే ఏంటంటే ఒక కథని చెప్పడం, ఒక స్టోరీని చెప్పడం. ఇప్పుడు నేను సలార్ కథ చెప్పాను, అది నేరేటివ్ ఎస్ఏ అవుతుంది, ఎస్ఏ లాగా. ఓకే, ఒక కథ అనేది ఈ నేరేటివ్ ఎస్ఏలో చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ ఎస్ఏ ఏంటంటే ఒక పర్సన్ని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏం చేయడం జరుగుతుంది అంటే వివరించడం జరుగుతుంది. సైకిల్ గురించి అనుకోండి, బ్రేకుల దగ్గర నుంచి టైర్ దాకా, ఆ విధంగా అనమాట. ఏంటంటే వివిడ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి. అసలు చెప్తున్న వ్యక్తి చెప్తూ ఉంటాడు కదా, చెప్తూ ఉంటే మనకేంటంటే ఒకలాంటి ముందు మన కళ్ళ ముందు కనబడుతున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఎక్స్పోజిటరీ ఎస్ఏ, ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంచుతాడు. ఎట్లా అంటే ఏదో ఒక దాన్ని తీసుకొని ఫ్యాక్ట్స్, ఎవిడెన్సెస్, ఎగ్జాంపుల్స్ తాను ఏదైతే అనుకుంటున్నాడో దానికి ఈ ఎక్స్పోజిటరీ ఎస్ఏ అని, సపోజ్ భూగోళం వేడెక్కుతుంది అనే టాపిక్ ఉంది, దాన్ని ఎస్ఏ రాశాడు, అది ఎక్స్పోజిటరీ ఎస్ఏ. ఎవరికి తెలియదు అప్పుడు దాకా. దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, అదిగో అంటార్కిటికాలో మంచు కరిగిపోతుంది, అదిగో చూడు నీలి రంగులో మారిపోతున్న ఐస్ గడ్డలు, ఇదేదో డిఫరెంట్ ఎవిడెన్సెస్, దానికి సంబంధించిన ఫోటోలు. ఇంతకుముందు ఈ ఐస్బర్గ్ ఇంత పెద్దదిగా ఉండేది, ఇప్పుడు ఇంత చిన్నదైపోయింది, ఎగ్జాంపుల్స్, అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసి రాసేటటువంటి ఎస్ఏ ఎక్స్పోజిటరీ ఎస్ఏ. తర్వాత పర్స్యూయేసివ్ ఎస్ఏ, ఇదేంది నచ్చ చెబుతూ రాసేదనమాట. ఓ వ్యూ పాయింట్ తీసుకుంటాడు, మహిళలు ఎందుకు అభివృద్ధి చెందాలి, మనల్ని పర్స్యూయేట్ చేస్తాడు, అంటే మనకి నచ్చ చెప్తాడు, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, ఇవన్నీ కూడా. తర్వాత ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ, ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏ ఏంటంటే ఇప్పుడు పర్స్యూయేసివ్ ఎస్ఏలో మనం పర్స్యూయేట్ చేస్తాడు, ఆర్గ్యుమెంట్లో అలా ఉండదు, గట్టిగా వాదిస్తాడు అనమాట. పర్స్యూయేసివ్ ఎస్ఏనే, అందులో ఏంటంటే మెల్లగా చెప్తాడు, ఇలా కాదు అలా అనేసి. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏలో అలా కాదు, కంప్లీట్ డేటా పెట్టేసి గట్టిగా ఏం చేస్తాడు, వ్యూ పాయింట్, ఆ అపోజింగ్ వ్యూ పాయింట్స్ని ఏం చేస్తాడంటే మన ముందుకు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాడు, రీసెర్చ్ చేస్తాడు, లాజికల్ రీజనింగ్ని పెడతాడు మన ముందు.
పెట్టేసి ఆర్గ్యుమెంట్ వాదన అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎస్సే అంటే ఏం చేస్తాడంటే పోలికలు చెప్తాడు, అలానే వ్యతిరేకంగా ఏమున్నాయి, ఇప్పుడు దీనికి తేడా ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, తేడాలేంటి, ప్రతిదీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం అనమాట, ప్రెస్సీ రైటింగ్ ఉంది, ప్రెస్సీ రైటింగ్కిను ఆ తర్వాత నార్మల్ నోట్ మేకింగ్ ఉన్న తేడాలేంటి, సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఆ యొక్క ఎస్సేలో ఉంటాయి. అలాంటి వాటిని అడుగుతాడనమాట. ఈ ఎస్సేలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సిమిలారిటీస్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ ఎస్సే పేరు ఏంటంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎస్సే. తర్వాత వచ్చేసి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎస్సే అనేసి ఉంటుంది. ఇదేంటంటే కాజెస్ కారణాలు అండ్ దాంతో వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంది, ఎక్స్ప్లోర్స్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈవెంట్. ఆ ఈవెంట్ జరగడం వల్ల ఎలాంటి కారణాల వల్ల జరిగింది, ఎలాంటి ఫలితాలు అనేవి వచ్చినాయి, అలాంటి ఫలితాలు రావడానికి గల బిహైండ్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎస్సేలో ఉంటుంది. ప్రాసెస్ ఎస్సే ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా చేయాలి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లేదా ఒక డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి, దాని గురించి రాశాడు అనుకోండి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. ముందు మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అక్కడ మీకు ఏంటంటే అట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది చెప్పేది ప్రాసెస్ ఎస్సే అనమాట. తర్వాత ఎనాలిటికల్ ఎస్సే అంటే విశ్లేషిస్తారనమాట. ఈ ఎనాలిటికల్ ఎస్సే ఏంటంటే ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, ఫిల్మ్స్ గురించి రివ్యూ ఇస్తుంటారు, అలాంటివన్నీ కూడా ఎనాలిటికల్ ఎస్సేస్ అనమాట. ఫిల్మ్ రివ్యూస్ కానివ్వండి, ఒక ఆర్ట్ వర్క్ చూసి దాని గురించి రివ్యూ ఇవ్వడం కానీ, ఒక సీరియల్ చూసి రివ్యూ ఇస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఎనాలిటికల్ ఎస్సే కిందకి వస్తూ ఉంటాయి. తర్వాత క్రిటికల్ ఎస్సే. క్రిటికల్ ఎస్సే అంటే ఏంటంటే క్రిటిసైజ్ చేయడం. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి రాసినటువంటి ఎడిటోరియలే రాస్తే అది నచ్చల మిగతా వాళ్ళకి, దాన్ని మరి కోర్టుకి వేయచ్చా అంటే అవసరం లేదు. కోర్టుకి వేస్తే ఏం చెప్పిద్దంటే తర్వాత రోజు నువ్వు ఏం చేస్తావంటే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక నువ్వు కూడా ఒక ఎస్సే రాయి, అది పబ్లిష్ చేస్తారు. 2 వాదనల్ని జనాలు వినాలి, అంతేగాని నీకు నచ్చని చేశారు కానీ అట్లా చేయొద్దు. క్రిటికల్ ఎస్సే ఏంటంటే క్రిటిసైజ్ చేస్తారు. ఒక క్రిటిక్స్ అండ్ ఇవాల్యుయేట్స్ వర్క్ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్ కానీ మీడియా కానీ ఏదైనా కానీ ఒక ఎడిటోరియల్ వేశారు, అది మీకు నచ్చలా, దాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఇంకో ఎడిటోరియల్ ఏం చేయొచ్చు, వాళ్ళకి పంపించవచ్చు, అది కూడా పబ్లిష్ చేస్తారనమాట. ఇవి ఎస్ఏకి సంబంధించి. అండ్ మనం ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నది చూద్దాం. తర్వాత మనకి లెటర్ రైటింగ్ గురించి ఉంది. ఈ బ్లాగ్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే pcvinglish.sgt.blogspot.com దీంట్లోనే మీకు అన్నీ చక్కగా మీకు కనబడతాయి. దయచేసి గమనించండి, ప్రతిదీ ఇన్ డీటెయిల్ మేనర్ కూడా కనబడుతుంది. లెటర్ రైటింగ్లోకి సంబంధించింది మనం చూద్దామండి. లెటర్స్ అనేవి బేసికల్గా 2 టైప్స్లో ఉంటాయి. ఎట్లా అంటే ఫార్మల్ లెటరు అండ్ ఇన్ఫార్మల్ లెటర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్స్కి రాసుకునేది, మనకి సెలవు కావాలన్నా లేకపోతే మనకి ఏదైనా ఆఫీస్కి సంబంధించి ఏదైనా కానీ మనం రాస్తూ ఉంటే, మన సైకిల్ పోయింది, కంప్లైంట్ లెటర్ కానీ ఇవన్నీ ఫార్మల్ లెటర్స్కి వెళ్తాయి. ఇన్ఫార్మల్ లెటర్స్ ఎవరు, పర్సనల్ లెటర్స్, మన ఆంటీకి రాసే, తల్లిదండ్రులకు రాసుకునేది, మీరు హాస్టల్లో ఉంటున్నారు తల్లిదండ్రులకు రాశారు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అవుతాయి. మనకు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, ఫార్మల్ లెటర్ అనేది ఈ క్రింది వాటిలో ఫార్మల్ లెటర్ కానిదేది అని అడిగారు రీసెంట్గా మాక్ టెస్ట్లో కానీ వాటిలో కానీ. ఏదైతే ఆంట్కి ఏదైతే ఉత్తరం రాశాడో తన ఎగ్జామ్స్ గురించి, అది పర్సనల్ లెటర్ లేదా ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, మనకన్నా పెద్దవాళ్ళకండి, మనం పనిచేసే ఆఫీసులో కానివ్వండి, ఎడిటోరియల్కి రాస్తున్నాం, ఇది పబ్లిష్ చేయండి, లేదా కంప్లైంట్ లెటర్ రాస్తున్నారు టు ది ఎడిటర్ కానివ్వండి, లేకపోతే మీ బైక్ పోయిందని పోలీసులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు లెటర్ యొక్క ఎనాటమీ చూద్దాం. అంటే ఏమేమి ఉంటాయి లెటర్లో అనేసి, చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్ అనేది లెటర్లో ఉండడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే అడ్రస్ అనేది ముందు ఉంటుందండి. ఈ యువర్ అడ్రస్ లెఫ్ట్ మార్జిన్లో మన బ్లాక్ లెటర్ విధానం అనేది సిబిఎస్ఈ సిలబస్లో ఉంది. ఈ బ్లాక్ లెటర్ విధానం ఏంటంటే అన్నీ కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి. అంతకుముందు మనం రైట్ సైడ్ రాసేవాళ్ళం, లెఫ్ట్ సైడ్. ఇది బ్రిటిష్ స్టైలు. అమెరికన్ వాళ్ళు ఏం చేశారంటే తెలుసు కదా, ఈ బ్రిటిష్ వాళ్ళే అక్కడికి వెళ్ళి లండన్ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ నుంచి విముక్తి అయ్యారు. మనకన్నా ఒక కొన్ని 1776 అటు, అంటే ఖచ్చితంగా కాదు, ఆ టైంలో వాళ్ళు ఏమయ్యారంటే మనకన్నా ఒక 200 ఏళ్ళ ముందు సుమారుగా వాళ్ళు
ఈ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ భాష మార్చుకున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే అమెరికా వాళ్ళే ప్రామాణికం కాబట్టి అంతా కూడా లెఫ్ట్ సైడే సిబిఎస్ఈ సిలబస్ ఆ విధంగానే ఇవ్వడం. అడ్రస్ అనేది ఉంటుందండి, లెఫ్ట్ మార్జిన్లో రాయాల్సి ఉంటుంది. లెఫ్ట్ మార్జిన్ ఫుల్ నేము, స్ట్రీట్ అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అనేది మన అడ్రస్ ఇస్తాం. తర్వాత డేట్ ఇస్తామండి. ఈ డేట్ ఎలా రాయాలి అంటే మనం ఒక విధానం పాటించేవాళ్ళం. రీసెంట్గా ఇది కూడా అడిగారండి, ఈ విధానంలో రాయాలండి మనం డేట్ రాస్తే. ఓకేనా, అడ్రస్ మన అడ్రస్ కింద డేట్ రాయాలి. మంత్, డే, ఇయర్ ఫార్మాట్లో రాయాలండి. మంత్, డే, ఇయర్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. మంత్, డే, ఇయర్ ఫార్మాట్లో రాయాలి. మంత్ మార్చ్ 1, 2024 ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత రిసిపియంట్స్ అడ్రస్ అండి, అంటే ఎవరైతే ఈ లెటర్ అందుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ రాయాలి. రాసేసి జాగ్రత్తగా ఏంటంటే ఫుల్ అడ్రస్ అనేది ఈ రిసిపియంట్ అడ్రస్ కింద ఉండాల్సి ఉంటుంది. తర్వాత శాల్యుటేషన్ అండి. శాల్యుటేషన్ అంటే ఏంటంటే డియర్, ఓకేనా, డియర్ మిస్టర్ స్మిత్, డియర్ మిస్ జాన్సన్, సార్ అనేది రాస్తుంటాం. జనరల్గా రెస్పెక్టెడ్ సార్ అని రాయాల్సిన అవసరం అయితే లేదు, సార్ అంతే. ఓకే, ఆ విధంగా ఏంటంటే మనం రాయాల్సి ఉంటుంది. దాన్ని శాల్యుటేషన్ అంటే పలకరి, ఫస్ట్ సార్ ఆర్ మేడం అని రాస్తాం, రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాం. రెస్పెక్టెడ్ సార్ రాయకూడదు, బట్ చెప్తున్నా మనం జనరల్గా రాస్తాం కాబట్టి, ఎందుకంటే కొంచెం వాళ్ళని ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పడం, దాన్ని శాల్యుటేషన్ అంటారు. డియర్ మామ్, డియర్ ఫాదర్ ఈ విధంగా రాస్తుంటాం, దాన్ని శాల్యుటేషన్ అంటారు. ఆ తర్వాత శాల్యుటేషన్కి తర్వాత మనకి ఆప్షనల్ అనమాట సబ్జెక్ట్. అఫీషియల్ లెటర్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత అది మనం సబ్జెక్టు మరలా ఒకసారి చూస్తాం. బాడీ ఆఫ్ ది లెటర్, ఈ బాడీ ఆఫ్ ది లెటర్లో ఏంటంటే మెయిన్ కంటెంట్ ఉంటుంది. మెసేజ్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, అసలు ఎందుకు ఉత్తరం రాస్తున్నామో ఆ బాడీ ఆఫ్ ది లెటర్లో ఉంటుంది. క్లోజింగ్ అండి. క్లోజింగ్ అంటే ఏంటంటే సబ్స్క్రిప్షన్ అని కూడా అంటారండి. దీన్ని మనకేంటంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, వాట్ ఈజ్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ అనేసి. ఏంటంటే క్లోజింగ్ ఏదైతే ఉంటుందో, సిన్సియర్లీ, బెస్ట్ రిగార్డ్స్, యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ లవింగ్లీ ఇవన్నీ ఉంటాయే. దాని తర్వాత కామా ఉంటుందండి. యువర్స్ లవింగ్లీ వీటి తర్వాత జనరల్గా కామా ఉంటుంది. బ్లాక్ సిస్టంలో ఏంటంటే కామాలు, ఫుల్ స్టాప్లు అన్నీ తీసి పక్కన పడేశారు. బట్ అది సబ్స్క్రిప్షన్ అనమాట. యువర్స్ లవింగ్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ అవి సబ్స్క్రిప్షన్ అంటారు లేదా క్లోజింగ్ అంటారు. ఆ తర్వాత సిగ్నేచర్, మన యొక్క సంతకం అనేది చివరిలో మన పేరు రాస్తాం కదా, దాని మీద మన సంతకం అనేది చూస్తాం. తర్వాత లెటర్లో ఉండేటటువంటిది ఏంటంటే ఎన్క్లోజర్ ఆర్ అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే దీంట్లో నేను ఈ ఉత్తరానికి ఏదైనా అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు మన సివి కానీ, రెజ్యూమే కానీ, మన సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలు కానీ పంపిస్తాం. కాబట్టి ఆ లెటర్లో ముందే రాస్తాం ఎన్క్లోజర్స్. వాట్ ఈజ్ ఎన్క్లోజర్ ఇన్ లెటర్ అంటే అటాచ్మెంట్స్ అనమాట. అవి అటాచ్మెంట్స్ టు వాట్ వీ హ్యావ్ రిటెన్ ఇన్ ద లెటర్. ఏ క్వాలిఫికేషన్స్ ఇచ్చాం, ఆ క్వాలిఫికేషన్స్ని సపోర్ట్ చేస్తూ మనం డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం, అవి అనమాట. ఆ తర్వాత సీసీ అని రాస్తాం. జనరల్ అంటే కాపీ టు అని అర్థం అనమాట. కాపీ టు అని రాస్తారు, సీసీ అని రాయరు. ఈ లెటర్లో కాపీ టు అని రాస్తారు. అంటే ఎవరెవరికి వెళ్ళాలి, మనం ఒకే కాపీని 4-5 సెట్లు పెడతాం, ఒక్కొక్కటి ఒక్కోళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. జనరల్గా అఫీషియల్ రిటర్న్ రాసేటప్పుడు అలా జరుగుతుంది. ఒకటి ఉద్యోగం ఇస్తున్నారు అనుకోండి, టు ద మేనేజర్ ఒకటి వెళ్తుంది, అభ్యర్థికి ఒకటి వెళ్తుంది, ఇంకోటి ఏంటంటే ఆ వెరిఫై చేసేటటువంటి టీం ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంది. ఈ విధంగా ఏమవుతుంది అంటే కాపీ టు అనేది రాస్తారు. జనరల్గా మన దాన్ని కార్బన్ కాపీ అంటారు ఈ మామూలు భాషలో, అదొకటి. తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ లైన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది జనరల్గా ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఫార్మల్ లెటర్స్లో మనం శాల్యుటేషన్ చెప్పుకున్నాం కదా, హాయ్ అనో, హాయ్ వినోద్ అని పెడతాం, లేకపోతే డియర్ మమ్. యాక్చువల్గా ఫార్మల్ లెటర్స్లో ఉంటాయండి, పర్సనల్ లెటర్స్లో ఉండవు. రెస్పెక్టెడ్ సార్ అని పెడతాం కదా, దాని కింద ఈ సబ్జెక్ట్ లైన్ వస్తుంది. సబ్జెక్ట్ ఎందుకు రాస్తున్నాం అనేది అఫీషియల్స్ యొక్క టైం వేస్ట్ కాకుండా ఉండేందుకు శాల్యుటేషన్ కింద బిలో ద శాల్యుటేషన్ దీన్ని రాయడం అయితే జరుగుతుంది. బిలో ద శాల్యుటేషన్ ఈ సబ్జెక్ట్ లైన్ జనరల్గా ఉండాలి అన్న రూల్ లేదు, బట్ మనం రాస్తాం అనమాట. మనం మేయర్కి రాస్తున్నాం అనుకోండి, వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు. దేని గురించి, పెన్షన్ ప్రపోజల్ కోసం. మున్సిపల్ కమిషనర్కి రాస్తున్నాం, సబ్జెక్ట్ పెన్షన్ ప్రపోజల్స్ కోసం.
లేకపోతే కంప్లైంట్ ఇస్తున్నాం, సబ్జెక్ట్ మస్కిటోస్ ఎక్కువైపోయినాయి సబ్జెక్ట్, అది మనం శాలిటేషన్ కింద రాయాల్సి ఉంటుంది. ఇంకోటి ఉంది, అదేంటంటే సూపర్ స్క్రిప్షన్ అండి. ఈ సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటంటే అడ్రస్లు ఉంటాయి. సార్ మనం ముందే రాసేసాం కదా, నిజమే రాసాం, కానీ ఎన్వలప్ మీద మనం ఖచ్చితంగా రాయాలండి. ఉత్తరంలో మీరు రాశారు, వెరీ గుడ్, లోపల పెట్టేశారు, గమ్ము పెట్టి అంటించేశారు, బయట ఏముండదు, అడ్రస్ ఉండాలి. ఎవరెవరి అడ్రస్ ఉండాలి? పంపించే వాళ్ళ అడ్రస్ ఉండాలి, తీసుకునే వాళ్ళ అడ్రస్ ఉండాలి. 2 అడ్రస్లు ఉండాలి. ఎందుకు? తీసుకునే వాళ్ళు ఒక తీసుకోకపోతే ఇది రిటర్న్ అవ్వాలి. దాన్ని ఆ అడ్రస్లతో కూడినటువంటి ఏవైతే ఎన్వలప్ మీద రాస్తామో సెండర్స్ అండ్ రిసిపియన్స్ అడ్రసెస్ రిటర్న్ ఆన్ ద ఎన్వలప్, ఇదండి. ఇది సూపర్ స్క్రిప్షన్ అవుతుంది. గతంలో ఎగ్జామ్స్లో అడిగారు, వాట్ ఈజ్ సూపర్ స్క్రిప్షన్? సూపర్ స్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఎన్వలప్ కవర్ మీద రాసేటటువంటి అడ్రస్లు అన్నమాట అవి. స్టోరీ, ఎస్సే, లెటర్ రైటింగ్ ఇవి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎడిటోరియల్ అనేది మనం చూడబోతున్నాం. ఎడిటోరియల్ అంటే ఈ విధంగా ఒక వ్యాసం అనేది రాయబడుతుంది అండి న్యూస్ పేపర్స్లో. ఇది ఎందుకు రాయబడుతుంది అంటే, ఎవరైతే పేపర్ ఎడిటర్ ఉంటాడో అతను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద జనాలకి ఏంటంటే నచ్చజెప్పుతూ రాసేటటువంటి ఒక ఎస్సే అన్నమాట ఎడిటోరియల్ అనేది. ఓకే, ఒక వ్యాసంలాగా ఉంటుంది, అందులో నచ్చజెప్తూ రాస్తాడు, అది ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్లో కూడా ఏంటంటే లెటర్ లాగా పార్ట్స్ ఉంటాయండి. ముందు హెడ్లైన్ ఉంటుంది. ఈ హెడ్లైన్ దేనికి అంటే అటెన్షన్ గ్రాబింగ్ కోసం. అంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎడిటోరియల్ వైపు ఆసక్తి కలిగించే విధంగా హెడ్లైన్ అనేది రూపొందిస్తారండి. ఆ తర్వాత ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. అసలు దేని గురించి చెప్తున్నాడు, ఆ టాపిక్ ఏంది, సందర్భం ఏంది, ఏ సందర్భంగా ఇతను ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు, జనరల్గా కరెంట్ అఫైర్స్ మీదే ప్రస్తావన జరుగుతుంది. తర్వాత బాడీ ఉంటుంది, అంటే బాడీ ఆఫ్ ది లెటర్ లాగే బాడీ ఆఫ్ ది ఎడిటోరియల్. ఇందులో ఏంటంటే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అతను ఏదైతే మనల్ని పర్స్యూడ్ చేయాలి, మనం నచ్చజెప్పాలనుకున్నాడో అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ని తెలియజేయడం జరుగుతుంది. సపోజ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంది, దానికి సంబంధించి నిజాలేంటి, ఏదైతే స్టాటిస్టిక్స్ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఏం చెప్తున్నాయి, అండ్ రీజనింగ్ అండ్ లాజిక్ కూడా ప్రజెంట్ చేస్తాడు, అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాడు, అనెక్డోట్స్ చెప్తాడు. అంటే అనెక్డోట్స్ అంటే నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని కథల్ని ప్రస్తావిస్తాడు. అట్లానే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఇలా అనుకుంటుంటారు, కానీ అది తప్పు, మహిళలు పనిచేయడం అనేది చాలామంది తప్పుగా భావిస్తుంటారు, కానీ అలా కాదు అనేసి ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా అతను ఈ బాడీ ఆఫ్ ది ఎడిటోరియల్లో ఉంచడం అయితే జరుగుతుంది. కంక్లూజన్ వచ్చేసి టోటల్గా అసలు మొత్తం వ్యాసంలో ఉన్నటువంటి క్రక్స్ ఏదైతే ఉందో మెయిన్ వర్డ్ని ఏం చేస్తాడంటే కంక్లూజన్లో పెట్టేస్తాడు. మెయిన్ పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తాడనమాట. ఇందులో ఏదైతే ఉందో మొత్తం మెయిన్ పాయింట్ని సమ్మరైజ్ చేసేసి ఈ యొక్క కంక్లూజన్లో చెప్పడం జరుగుతుంది. ప్రశ్నలు ఉంటాయండి దీనికి సంబంధించి, ఏంటంటే ఎడిటోరియల్లో కంక్లూజన్లో వీటిని గమనిస్తారనేసి అడగడం అయితే జరుగుతుంది. లేదా సమ్మరైజేషన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ అనేది ఎడిటోరియల్లో ఈ పార్ట్లో ఉంటుంది. ఇంట్రడక్షన్లోనా, బాడీ ఆఫ్ ది ఎడిటోరియల్లోనా, కంక్లూజన్లోనా, లేకపోతే ఇమేజ్లోనా అనేసి అడగడం జరుగుతుంది. అది కంక్లూజన్లో అనమాట. టోటల్ సమ్మరీని చివరి లైన్లో చివరి పారా ఏదైనా ఉంటే దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఇక ఆప్షనల్ ఎలిమెంట్స్ ఏంటంటే కోట్స్, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల్ని ఒక బాక్స్లో ఉంచుతాడు. అట్లానే ఇమేజ్ ఏదైతే ఫోటోగ్రాఫ్ లేదా కార్టూన్స్ కానీ, ఆర్కే నారాయణ్ వాళ్ళ బ్రదర్ ఆర్కే లక్ష్మణ్ ఉంటారు, వాళ్ళవి పెట్టేవాళ్ళు. అంతకుముందు ఇద్దరు చనిపోవడం జరిగింది, ఆర్కే నారాయణ, ఆర్కే లక్ష్మణ్. కాబట్టి జనరల్గా ఎక్కువగా ఏంటంటే హిందువులు అన్ని చూస్తే ఆర్కే లక్ష్మణ్ గారి ఉండేవి ఈ యొక్క కార్టూన్స్ కానివ్వండి, ఆయన రాసిన క్యారికేచర్స్ ఏవైతే ఉన్నాయో గీసినటువంటివి అవి ఉంచడం జరిగింది. ఇది టోటల్గా ఎడిటోరియల్కి సంబంధించి న్యూస్ పేపర్లో అనమాట. ఈ ఎడిటోరియల్స్ పుస్తకాల్లో కనిపించవు, న్యూస్ పేపర్లో కనిపిస్తే ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం ఎడిటోరియల్ తర్వాత ప్రెస్సీ రైటింగ్, నోట్ మేకింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రెస్సీ రైటింగ్ గురించి సింగిల్గా తెలుసుకోవాలంటే ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రెస్సీ రైటింగ్కి నోట్ మేకింగ్కి చాలా దగ్గర సారూప్యతలు ఉంటాయి. ఏంటంటే రెండు కూడా చదివి రాసుకునేటటువంటిదే, నోట్ చేసుకునేటటువంటిదే. అయితే ప్రెస్సీ రైటింగ్కి నోట్ మేకింగ్కి ఏందో తేడా చూద్దాం. అసలు పర్పస్ ఏంటి, ఉపయోగం ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఎడిటోరియల్ చూసాం, న్యూస్ పేపర్కి సగానికి ఉంటుందండి. అంత టెక్స్ట్ అనేది చదువుకోవడం అనేది మరలా చాలా కష్టం. కాబట్టి ఇందులో ఏంటంటే
మనం కీ పాయింట్స్ అండ్ టోన్, రచయిత ఎవరైతే ఎడిటోరియల్ రాసేటటువంటి ఎడిటర్ ఏదైతే టోన్లో చెప్పాడో అదే టోను, అదే గంభీరత కీ పాయింట్స్ని మనం ఏం చేస్తామంటే రాసుకుంటాం ప్రెస్సీ రైటింగ్లో. నోట్ మేకింగ్లో ఏం జరుగుతుంది అంటే ఆ టాపిక్ గురించి వేరియస్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుంచి. తర్వాత ఏంటంటే మన స్టడీ రిఫరెన్స్ కోసం రాసుకునేది ఇది. ఇక్కడ ఏంటంటే మన ఇష్టం అనమాట. ఇక లెంత్ వచ్చేసి ఎంత లెంత్లో రాసుకోవాలి. మనం చదివే ఎడిటోరియల్ 1/2 పేజ్ ఉంది. ఇది లెంత్ వచ్చేసి ఏంటంటే ప్రెస్సీ రైటింగ్ వచ్చేసి 1/3 ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మీకు దరిదాపులుగా 100 లైన్లు ఉన్నాయనుకోండి, 33 లైన్లు మాత్రమే మీరు అంతలాగా దాన్ని ఏం చేయాలంటే తగ్గించేసేయాలి. ఇక్కడ మనకి నోట్ మేకింగ్లో అలా ఏ ఉండదు, మన ఇష్టం. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది మనం తీసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ, ఆ 1/3 కన్నా తక్కువకి వెళ్ళిపోవచ్చు. లేదు అవసరం అనుకుంటే మనం ఏం చేస్తామంటే 50% అట్లా అయినా మెయింటైన్ చేస్తాం. ప్రెస్సీ రైటింగ్ మాత్రం 1/3 ఆఫ్ ది ఒరిజినల్ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక కంటెంట్ విషయానికి వచ్చేస్తే మనం రాసుకునేది ఎట్లా ఉండాలి అంటే మెయిన్ ఐడియాస్, కీ పాయింట్స్ని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటామండి. మెయిన్ ఐడియా ఆఫ్ ది ఎడిటర్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి రాసుకుంటాం. సపోర్టింగ్ డీటెయిల్స్ని గాలికి వదిలేస్తాం. ఓన్లీ మెయినే తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం నోట్ మేకింగ్లో అన్నీ తీసుకుంటాం కానీ మన ఓన్ లాంగ్వేజ్లో అబ్రివేషన్స్, సింబల్స్ మన ఓన్ లాంగ్వేజ్లో రాసుకుంటాం. దీనికి ఏంటంటే మనం ఏదైతే నోట్ మేకింగ్ మనం రాస్తూ ఉంటామో మన ఓన్ వాడతాం, మన ఓన్ అబ్రివేషన్స్ వాడుకుంటాం, మన ఓన్ ఏంటంటే థింకింగ్, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఎందుకంటే అది మనం రివిజన్ పర్పస్, నోట్ మేకింగ్ అనేది రివిజన్ పర్పస్ కోసం. ఇక లాంగ్వేజ్ వచ్చేసి చాలా కన్సైజ్ లాంగ్వేజ్ వాడుకోవాలి, అంటే సంక్షిప్తంగా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పర్సనలైజ్డ్ స్టైల్ ఉంటుందండి, మన ఇష్టం. ఓకే, నోట్ మేకింగ్లో చాలా రకాలు ఉంటాయి, ట్రీ అనేసి రకరకాల ఉంటాయి. మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మన ఛానల్లో నోట్ మేకింగ్, యూట్యూబ్లో నోట్ మేకింగ్ పీసీవీ ఇంగ్లీష్ అని కొట్టినట్లే ఇండెంటెడ్ స్టైల్ అని ఒకటి, ట్రీ స్టైల్ అని ఒకటి, మైండ్ మ్యాపింగ్ స్టైల్ అని ఒకటి, ఇట్లా నోట్ మేకింగ్లో చాలా స్టైల్స్ వస్తాయి అన్నమాట. స్ట్రక్చర్ ఏంటంటే ఈ ప్రెస్సీ రైటింగ్లో ఇంట్రడక్షను, సమ్మరీ, కంక్లూజన్ అని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే నోట్ మేకింగ్లో మన ఓన్ అనమాట, మన ఓన్ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవి గీసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. ప్రెస్సీ రైటింగ్, నోట్ మేకింగ్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే 1/3 ఆఫ్ ది, అంటే 100 లైన్లు ఉంటే 33 లైన్లు మనం ప్రెస్సీ రైటింగ్లో ఫాలో అవుతాం. ఇంట్రడక్షన్, సమ్మరీ, కంక్లూజన్ ఫాలో అవుతాం ఏది ప్రెస్సీ రైటింగ్లో. అట్లానే మన ఇష్టం కాకుండా ఎవరైతే రాశారో వాళ్ళ టోన్ రాసుకుంటాం. వాళ్ళు ఒకవేళ స్త్రీ విద్యని నిషేధించాలి అని ఉందనుకోండి, స్త్రీ విద్యని నిషేధించాలి అని ఆయన అన్నట్టుగా ఆయన టోన్లోనే అవన్నీ రాసుకుంటాం. ఇందులో అట్లా కాదు నోట్ మేకింగ్. మనకేమనిపించిందో స్త్రీ విద్యను నిషేధిస్తే వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, మన జీడిపి పడిపోతుంది అనేసి మన ఓన్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే మెదడులో ఉద్భవిస్తాయో వాటిని నోట్ మేకింగ్లో మనకి ఇష్టం వచ్చినట్టు ఇండెంటెడ్ స్టైలా లేకపోతే మైండ్ మ్యాపింగ్ స్టైలా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రెస్సీ రైటింగ్లో ఏదైతే అదనపు ఉన్నాయో వాటన్ని తోకలన్నింటినీ కట్ చేసి పడేస్తాం. నోట్ మేకింగ్లో తోకలు, కోడ్స్ అన్నిటికీ కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం. ఇదండి టోటల్గా ప్రెస్సీ రైటింగ్, నోట్ మేకింగ్ ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ చూసామండి. టోటల్గా చివరిలో మనకి బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ అనేది మిగలడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వచ్చేసి ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్రను రాసుకోవడం అండి. అంటే మన లైఫ్లో జరిగిందంతా కూడా మనమే రాసుకుంటాం. బయోగ్రఫీ అలా కాదు, ఎవరో వచ్చి మన గురించి రాస్తారు. అది బయోగ్రఫీకి తేడా. ఆటోబయోగ్రఫీ అంటే మన ఓన్గా మనం రాసుకుంటాం, మనకు తెలుస్తుంది కాబట్టి మన జీవితం గురించి. బయోగ్రఫీ అనేది ఎవరో చూస్తారు, వాళ్ళు రాస్తారు. అది డిఫరెన్సెస్ అన్నమాట, డిఫరెన్స్ బిట్వీన్ ఆటోబయోగ్రఫీ. ఇదండి, దీంతో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు మనం డిఎస్సి సిలబస్కి సంబంధించి పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com టోటల్ 1 స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ టోటల్ లెసన్స్ అన్నమాట.
ఏవైతే టాపిక్స్ ఉన్నాయో పూర్తిగా మీకు ఇక్కడ కంప్లీట్ చేయబడి ఉంటాయి, దయచేసి గమనించండి. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ వచ్చేసి, యూజ్ ఆఫ్ డిక్షనరీ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి మీకు ఇక్కడ వీడియో అనేది అందుబాటులో ఉంది. ఫొనెటిక్స్ అనమాట. 44 సౌండ్స్ ప్రొనౌన్సియేషన్లోనే సౌండ్స్. ఇక్కడ మీకు డిఎడ్లో ఫొనెటిక్స్ ఏవైతే ఉందా అవన్నీ కూడా మాక్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబడి యూజ్ ఆఫ్ డిక్షనరీకి సంబంధించి వేరియస్ క్లాసుల్లో ఉన్నాయి కూడా మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానివ్వండి, డిక్షనరీ స్కిల్స్ 1 to 10 క్లాసెస్ ఏదైతే ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా యాడ్ చేయవలసినవి ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్లో ఏవైతే అడుగుతున్నారో అవి నేను ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైతే క్లాసులో కవర్ చేయకుండా ఎగ్జామ్స్లో అడుగుతున్నారో ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో ఉంచుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేర్చుకోవాలి, అది బ్లాగ్లో ఉంది. ఇక గైడ్ వర్డ్స్ అండి. యూజ్ ఆఫ్ డిక్షనరీలో గైడ్ వర్డ్స్ని ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, గైడ్ వర్డ్స్ అంటే ఇది డిక్షనరీ యొక్క పేజ్ అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ టాప్లో ఒక పదం ఉంటుంది, ఈ టాప్లో ఒక పదం ఉంటుంది. ఈ టాప్లో ఉన్న పదం ఏం సూచిస్తుందంటే ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద పేజ్ సూచిస్తే, ఇది ఏం సూచిస్తుందంటే లాస్ట్ వర్డ్ ఆఫ్ ది పేజ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే ఒక పదం ఇచ్చేసి ఏ గైడ్ వర్డ్స్లో ఉంటాయి అనేసి అడగడం అయితే జరుగుతుంది. మాక్ టెస్టులు కనుక మీరు చూస్తే చక్కగా అర్థమవుతుంది. గైడ్ వర్డ్స్ అర్థమైనాయి కదా. పైన ప్రతి పేజీలో ఉండేటటువంటి 2 పదాలు అన్నమాట. మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉండడం జరుగుతుంది, అది గమనించండి. ఇక షార్ట్ ఫామ్స్ ఉంటాయండి డిక్షనరీలో యూజ్ చేసేటటువంటి షార్ట్ ఫామ్స్ అనమాట. ప్రొనౌన్సియేషన్ మనకి ఏ అయితే బిట్లు అడుగుతున్నారో చూద్దాం. ఐపీఏ అండి. ఐపీఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని అర్థం అనమాట. ఇది అడుగుతారు, వాట్ ఈజ్ ఐపీఏ అనేసి అడగడం అయితే జరుగుతుంది. బీఆర్ఈ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అని అర్థం. బీఆర్ఈ అంటే అదే ఏఎంఈ అనుకోండి, అమెరికన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అని అర్థం. ఇట్లా రాశారనుకోండి, ఇదేంటంటే ఐపీఏలో రాయడం అనమాట. ఏదైతే ఇంటర్నేషనల్ ఫొనెటిక్స్ ఆల్ఫాబెట్ ఉందో, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్లో ఈ విధంగా రాయడం జరుగుతుంది వర్డ్ని, ఈ రకంగా. ఓకేనా. ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు, దీన్ని ఫొనెటిక్స్ అంటారు. అడుగుతారనమాట ఈ విధంగా ఉండే లాంగ్వేజ్ ఏంటి, ఫొనెటిక్స్. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అంటే డిక్షనరీలో ఉపయోగించేటటువంటి అబ్రివేషన్స్ లేదా షార్ట్ ఫామ్స్. ఎన్ అంటే నౌన్ అండి. పదం పక్కన ఎన్ అని ఇచ్చారనుకోండి, అది నౌన్ అని అర్థం. వి అంటే వెర్బ్ అని అర్థం. ఏడీజే అంటే యాడ్జెక్టివ్ అని, ఏడీబీ అంటే యాడ్వర్బ్ అని, పిఆర్ఈపి ప్రిప్ అంటే ప్రిపోజిషన్ అని, సిఓఎన్జి అంటే కంజంక్షన్ అని. ఇక వర్డ్ ఫామ్స్ వచ్చేసి ఏంటంటే ప్లూరలు, సింగులరు, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్, పిఎల్ అంటే ప్లూరలు, ఎస్ఐఎన్జి సింగ్ అంటే పాడడం కాదు, ఇక్కడ షార్ట్ ఫామ్ ఏంటంటే సింగులర్ అనమాట. తర్వాత యూసేజ్లో వచ్చేసి యూసేజ్ అని పెడతారండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే మీకు యూసేజ్ అనేసి ఇట్లా ఏం చేస్తారంటే దాన్ని హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి దాన్ని యూసేజ్ని సిఓఎల్ఎల్ఓ కొలిక్వియల్గా వాడేస్తారని. స్లాంగ్ అంటే ఏమైనా పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారే వాళ్ళు మాట్లాడుకునేటటువంటి లాంగ్వేజ్ అనమాట. ఫార్మల్ అంటే అఫీషియల్స్ దగ్గర మాట్లాడేటటువంటి ఫార్మల్ యూసేజ్. టెక్ అంటే టెక్నికల్ టర్మినాలజీ అనేసి అర్థం. తర్వాత కొన్ని డెఫినేషన్స్ కూడా ఉంటాయి డిక్షనరీలో. ఏబిబిఆర్ అంటే అబ్రివియేషన్ అని, ఎఫ్ఐజి అంటే ఫిగరేటివ్ మీనింగ్ అని, అట్లానే ఎఫ్ఐజి అంటే కొన్నిసార్లు ఫిగర్ అని, పటము అనేసి కూడా అర్థమవుతుంది ఏది డిక్షనరీలోనే. లిట్ అంటే లిటరల్ మీనింగ్ అనేసి, యూఎస్యు అంటే యూజువల్లీ అని, ఈఎస్పి అంటే ఎక్స్పెషియలీ అని. ఇక మిగతావి ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం. పిఎల్ డాట్ అంటారు, అంటే ఏంటంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ నౌన్, ఆల్రెడీ డిస్కస్ చేసాం పిఎల్ అంటే ప్లూరల్ అని. విఐ అంటే వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అని, విటి అంటే వెర్బ్ ట్రాన్సిటివ్ అని అడుగుతారు. ఇన్ డిక్షనరీ వాట్ డస్ విఐ డినోట్ అనేసి, వెర్బ్ ఇంట్రాన్సిటివ్ ఇంకా వెర్బ్ ఇంటరాక్టివ్ అనేసి అట్లా అడుగుతారు. వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అని మనం అర్థం చేసుకోవాలి, విటి అంటే వెర్బ్ ట్రాన్సిటివ్ అనేసి అర్థం చేసుకోవాలి. ఈ షార్ట్ ఫామ్స్ ఎందుకంటే ప్రతిసారి లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వకుండా సింపుల్గా ఏంటంటే తొందరగా అర్థం చేసుకోవడానికి ఈ షార్ట్ ఫామ్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ షార్ట్ ఫామ్స్ అనేది డిక్షనరీలో మనకు చాలా సహాయకంగా ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి మనం డిక్షనరీని యూజ్ చేయాలంటే తెలియాల్సిన అంశాలు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియాలి, బ్లాగ్లో ఉంది కాబట్టి దయచేసి గమనించండి. అదిగోండి, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. వర్డ్ ఎంట్రీ వర్డ్స్ అని వరుసగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఇక
ఏమి ఉంటాయంటే స్పెల్లింగ్స్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తారు, డెఫినేషన్స్ ఏమైనా ఉంటే అవి ఇవ్వడం జరుగుతుంది. ప్రొనౌన్సియేషన్ గైడ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏవైతే సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత డెఫినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా వాటికి సంబంధించిన సినానిమ్స్, యాంటనిమ్స్, ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా డెఫినేషన్స్ కింద మనకి అందుబాటులో ఉంటాయి. అలా ఇస్తారనమాట డెఫినేషన్ పార్ట్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఆల్రెడీ చూసాం. వి అంటే, విఐ అంటే, విటి అంటే, యుఎస్యు అంటే, ఇవన్నీ కూడా చూడడం అయితే జరిగింది. యాడ్జెక్టివ్స్ని, యాడ్వర్బ్స్ని ఎలా డినోట్ చేస్తారు అనేసి. వర్డ్ ఫామ్స్ అంటే సింగులర్ ఫామా, ప్లూరల్ ఫామా, ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐఎన్జి అంటే సింగులర్ అని, పిఎల్యు అంటే ప్లూరల్ నౌన్ అని, అంటే ప్లూరల్ నౌన్ ఫామ్. ఎస్ చేర్చాలా, ఈఎస్ చేర్చాలా, చైల్డ్ ఉంది, వాట్ ఈస్ ద పిఎల్ డాట్ అని పెడతారు. పిఎల్ డాట్ అంటే ప్లూరల్ ఫామ్ ఏంటంటే చిల్డ్రన్. ఆ విధంగా రాయడం అయితే జరుగుతుంది. సినానిమ్స్, యాంటనిమ్స్ సింపుల్గా ఒకే డిక్షనరీ ఉంటుందండి. సినిమా అంటే ఇప్పుడు ఒక డిక్షనరీ ఉందండి, రకరకాల డిక్షనరీలు ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తాం. సినానిమ్స్, యాంటనిమ్స్కి ఓన్లీ డిక్షనరీ ఉంటుంది, దాన్ని థెసారస్ అంటారు. తర్వాత యూసేజ్ నోట్స్ ఉంటుంది. సినానిమ్స్, యాంటనిమ్స్ అనేవి ఒక పదానికి ఉంటాయి. అండ్ యూసేజ్ నోట్స్, యూసేజ్ అనేసి మనకి ఏం చేస్తారంటే ఇట్లా యూసేజ్ అనేసి దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా డార్క్ చేస్తారు. యూసేజ్ అనేది తెల్లగా కనబడుతుంది డిక్షనరీలో. ఇవి యూసేజ్ ఎలా వాడాలనేది ఆ పదాన్ని ఉంటుందన్నమాట. ఎటిమాలజీ అంటే ఆ పదం ఎలా పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది. శాండ్విచ్ అని ఉంది, ఓ వ్యక్తి ఏం చేసేవాడు, శాండ్విచ్ అనేటటువంటి వ్యక్తి బ్రెడ్కి 2 బ్రెడ్ల మధ్యలో పేకాట ఆడుతా అంత టైం లేక సేవకుడు ఏం చేశాడంటే ఓ చికెన్ ముక్కని 2 బ్రెడ్ల మధ్య పెట్టేసి ఇచ్చేవాడు. ఆయన తింటా పేకాట ఆడుకునేవాడు. ఆయన పేరు శాండ్విచ్. ఆ శాండ్విచ్ అని పేరు వచ్చింది. అట్లానే బాయ్కాట్ అనే వ్యక్తి యొక్క పొలాన్ని అందరూ బాయ్కాట్ చేశారు కాబట్టి ఆ వ్యక్తి పేరు మీదుగా బాయ్కాట్ అనేది వచ్చింది. అట్లా ఎటిమాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొన్ని డిక్షనరీలో ఉంటుంది. పదాల పుట్టు పూర్వోత్తరాలు. ఇది చాలాసార్లు అడిగాడండి. ఎటిమాలజీ అనేది డిఎస్సిలో చాలాసార్లు అడిగాడు. ఎటిమాలజీ అంటే ఏంటంటే బర్త్ ఆఫ్ ద వర్డ్స్ అనేది చెప్తుంది అనమాట. ఆ తర్వాత క్రాస్ రిఫరెన్సెస్. ఇప్పుడు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అని ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, నెయిల్ దగ్గర వెతుకుతాం ఆ ఇడియోమాటిక్ ఫ్రేజ్ని. అక్కడ ఏం చెప్తాడంటే వెతకమంటాడు. క్రాస్ రిఫరెన్స్ ఆర్ఈఎఫ్ అని ఇచ్చేసి ఏం చేస్తాడంటే హెడ్ అని పెడతాడు. హెడ్ దగ్గర వెతకండి లేదా నెయిల్ దగ్గర వెతకండి అని చెప్తాడు. అక్కడ మనం తీస్తే అక్కడ ఉంటుంది హిట్ ఆన్ ద నెయిల్, హిట్ ద నెయిల్ రైట్ ఆన్ ద హెడ్ అనేది ఎక్కడ ఉంటుంది, నెయిల్ దగ్గర హెడ్ దగ్గర ఉంటుంది. మనకు తెలియక నెయిల్ దగ్గర తీస్తే హెడ్ దగ్గర ఉంటుందని ఉంటుంది. దాన్ని క్రాస్ రిఫరెన్స్ అంటారు. తర్వాత కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే ఇల్లస్ట్రేషన్స్, కొన్ని బొమ్మలు ఉంటాయి, అండ్ లాంగ్వేజ్ టిప్స్ ఉంటాయి, వర్డ్ గేమ్స్ ఇస్తాడు, ఇలానే చాలా అలాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం డిక్షనరీ టైప్స్ చూద్దాం. డిక్షనరీ టైప్స్లో వచ్చేసి మోనోలింగ్వల్ డిక్షనరీస్ ఒకే భాషలో ఉంటాయి. ఆక్స్ఫర్డ్ ఉందనుకోండి ఓన్లీ ఇంగ్లీషే ఉంటుందన్నమాట. అట్లానే స్పెషలైజ్డ్ మోనోలింగ్వల్ డిక్షనరీస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే లాకో, మెడిసిన్కో, సైన్స్కో సంబంధించినమాట. ఆ పదాలు మనం వెతికితే ఆ జార్గాను ఈ డిక్షనరీలో ఏమాత్రం దొరకవు. స్పెషలైజ్డ్ మోనోలింగ్వల్ డిక్షనరీస్ ఉంటాయి. స్పెషల్గా సైన్స్ డిక్షనరీ, హిస్టరీ డిక్షనరీలు ఉంటాయి అన్నమాట. బైలింగ్వల్ డిక్షనరీస్ అంటే 2 లాంగ్వేజెస్ ఉంటాయి. మనకున్న శ్రీరాఘవేంద్ర ఏదైతే ఉందో డిక్షనరీ అనేది దాంట్లో చూస్తే తెలుగు, ఇంగ్లీష్లో కవర్ చేయబడి ఉంటుంది. వాటిని ఏమంటారంటే బైలింగ్వల్ డిక్షనరీస్ అంటారు. ఫ్రెంచ్, ఇంగ్లీషు, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఈ విధంగా 2 రకాల లాంగ్వేజెస్ అనేవి ఒకే డిక్షనరీలో అందుబాటులో ఉంటాయి. తర్వాత థెమాటిక్ ఆర్ కాన్సెప్చువల్ డిక్షనరీస్. ఇదేంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి డిక్షనరీ. అంటే దీంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కన్నా కూడా కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేనటువంటి డిక్షనరీ ఏంటి, మనకు మైండ్ బ్లాక్ అయింది. అదేంటి అసలు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి డిక్షనరీ అంటే థెమాటిక్ లేదా కాన్సెప్చువల్ డిక్షనరీస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండవు అనమాట ఆ డిక్షనరీస్లో. తర్వాత కలొకేషన్ డిక్షనరీ, జంట పదాల డిక్షనరీ అన్నమాట. ఇదంతా కూడా కలొకేషన్ డిక్షనరీని వేరుగా ఉంటుంది. ఈ కలొకేషన్ డిక్షనరీ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే జర్నలిస్టులకి, ఎవరైతే పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారో వాళ్ళకి కలొకేషన్ డిక్షనరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. కలొకేషన్ ఒకటి, థెసారస్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ఈ కలొకేషన్ ఏంటంటే జంట పదాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు స్మైల్ ఉంది, స్మైల్తో పాటు ఏ పదాలు వాడచ్చు, అట్రాక్టివ్, స్మైల్, ఇట్లా ఆ కలొకేషన్కి సంబంధించిన పదాలన్నీ కూడా వరుసగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కలొకేషన్ డిక్షనరీలో. ఇడియం డిక్షనరీ వచ్చేసి ఓన్లీ ఇడియమ్స్ మాత్రమే ఇస్తారు, వేరే ఏవి ఉండవు. సినానిమ్ అండ్ యాంటనిమ్ డిక్షనరీ, దీన్నే థెసారస్ అంటారు. చాలాసార్లు అడిగారు.
థెసారస్ అనే డిక్షనరీ వేటికి సంబంధించింది అనేసి ఏంటంటే సినానిమ్ యాంటోనిమ్స్ మాత్రమే ఉంటాయి, పదాలకు అర్థాలు కాదు. ఇప్పుడు కాట్ అన్నాం అనుకోండి, మంచము అని, దానికి ఎన్ని రకాలుగా కాట్ అంటే బెడ్ రాయొచ్చు, ఇట్లా అనమాట సినానిమ్స్ ఉంటాయి వరుసగా, దానికి సంబంధించి ఓ 10 ఉంటాయి అనమాట. దాన్నే థెసారస్ అంటారు, సినానిమ్ అండ్ యాంటోనిమ్ డిక్షనరీని. తర్వాత ఎటిమలాజికల్ డిక్షనరీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎటిమాలజీ అంటే పదాల పుట్టుపూర్వతం, బాయ్ కాట్, తర్వాత శాండ్విచ్ అనేది మనం చెప్పుకున్నాం కదా, ఎటిమలాజికల్ డిక్షనరీ అంటారు వాటిని. తర్వాత ఎన్సైక్లోపీడియా డిక్షనరీ అంటే ఎన్సైక్లోపీడియా అనమాట, ప్రతిదీ ఎన్సైక్లోపీడియాలో ఉంటుంది, అయితే ఇది వాల్యూమ్స్లో ఉంటుంది. ఈ ఎన్సైక్లోపీడియా అనేది మనకి నెట్ రాకముందు దర్యాప్తుగా కొనాలి అంటే ఒక 100 పుస్తకాలు ఉండే వాల్యూమ్స్ లాగా ఉండేవి అనమాట. తర్వాత పిక్చర్ డిక్షనరీ లేదా పిక్టోరియల్ డిక్షనరీ. పిక్టోరియల్ డిక్షనరీ గురించి గతంలో ఎగ్జామ్స్లో ఇచ్చారు. ఈ డిక్షనరీలో కేవలం బొమ్మలు ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది, అదేంటంటే పిక్టోరియల్ డిక్షనరీ. తర్వాత ఆన్లైన్ లేదా డిజిటల్ డిక్షనరీ, మనకి ఏదైతే ఆడియో ప్రొనౌన్సియేషన్కి ఈ డిజిటల్ డిక్షనరీ లేదా ఆన్లైన్ డిక్షనరీ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ ఫిజికల్గా ఉన్న బుక్ కన్నా ఆన్లైన్ డిక్షనరీ వచ్చేసి ఏం జరుగుతుంది అంటే, ఆడియో ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో ఆడియో ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఈజీగా మనం ఆడియో ఎలా పలకాలో కూడా నేర్చుకోగలం. అది మనకు బొమ్మ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయంగానే చెవి బొమ్మ కానీ లేకపోతే స్పీకర్ బొమ్మ కానీ ఉంటుంది, ఆ బొమ్మ మీద క్లిక్ చేయంగానే మనకు ఆ పదం అనేది వినబడుతుంది. కాబట్టి ఆన్లైన్ డిక్షనరీ యొక్క ఉపయోగం ఏంది ఈ మామూలు ఫిజికల్కి ఆన్లైన్కి అంటే, మెయిన్ ఆడియో అనేది మనం ప్రొనౌన్సియేషన్ అనేది మనం బాగా నేర్చుకోవచ్చు. కొత్త పదాలు ఉంటే వెంటనే వాటిలో ఆన్లైన్లో యాడ్ అవుతాయి. ఫిజికల్ దాంట్లో యాడ్ అవ్వాలంటే మళ్ళీ కొత్త అప్డేటు, కొత్త బుక్ ఒక 5 సంవత్సరాల తర్వాత ఏమో వస్తుంది, అప్పుడు మళ్ళీ ముద్రణ అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది. తర్వాత మొబైల్ డిక్షనరీ అంటే మన ఫోన్లో మొబైల్లో క్యారీ చేసేటటువంటి డిక్షనరీ, ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగేటట్టు ఉండేటటువంటి డిక్షనరీ అనమాట. ఇవి మనం టోటల్గా డిక్షనరీని ఎలా యూజ్ చేయాలి, గైడ్ వర్డ్స్, ఫొనెటిక్స్, తర్వాత వచ్చేసి టైప్స్ ఆఫ్ డిక్షనరీస్, డిక్షనరీలో ఉపయోగించుకునేటటువంటి అబ్రివియేషన్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది చూస్తున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా డెప్త్గా మనం చూడబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, నౌన్ ఉంటుంది, నామవాచకం అంటే పేర్లన్నీ. ఇప్పుడు ఏ పేరైనా నౌనే, అది గుర్తుపెట్టుకోండి. కుక్క, ఇల్లు, పుస్తకం, ప్రేమ, ఇందులో రకరకాలు ఉంటాయి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని, అవి కూడా మనం చూద్దాం. నౌన్ అంటే ఓ పేరండి అంతే. ఇక ప్రొనౌన్, ప్రొనౌన్, నౌన్కి బదులుగా వాడేది ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి ప్రొనౌన్ అవుతాయి. వెర్బ్ అంటే క్రియ అండి, పని, చేసే పని, ఏదైనా ఒక యాక్షన్, రన్ను, ఈట్, స్లీప్, థింక్ అట్లాంటివి. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. నౌన్ గురించి తెలిపేది ఏదైనా సరే, నౌన్ గురించి వివరించిన, దాన్ని మాడిఫై చేస్తున్న, హ్యాపీ, డాగ్ ఈజ్ హ్యాపీ అనుకోండి, డాగ్ నౌను, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. హ్యాపీ డాగ్, డాగ్ అనే నౌను, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. ఆ విధంగా ఏంటంటే నౌన్ గురించి తెలియజేసేది ఏదైనా సరే, నౌన్ బదులుగా వాడేది ప్రొనౌన్ అయితే నౌన్ గురించి తెలియజేసేది యాడ్జెక్టివ్ అవుతుంది. హ్యాపీ, బ్లూ, టాల్, డెలిషియస్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్ అవుతాయి. ఇక యాడ్వర్బ్ అండి. యాడ్వర్బ్ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ పదం చివర ఎల్వై ఉంటుంది. ఇది వెర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి, వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్ వెర్బ్, వెర్బ్కి యాడ్ చేసేది యాడ్వర్బ్ అండి. క్విక్లీ, స్లోలీ, ఈ విధంగా అనమాట. అయితే 98% మనకి 90% దాకా ఎల్వైలే ఉంటాయి, కానివి కొన్ని ఉంటాయి, వెరీ, వెల్, ఆఫెన్, ఇవి యాడ్వర్బ్స్ అనమాట. ఇక ప్రిపోజిషన్స్ తెలిసిందే, ఆను, ఇన్ను, ఎట్, ఈ విధంగా విత్, అండర్, ఆన్ టు, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అవుతాయి. సింపుల్గా మనం కంజంక్షన్స్, అండ్, బట్, ఎట్, సో, ఇవన్నీ ఇదన్నారు, ఆరు, ఇవన్నీ కూడా కంజంక్షన్ కిందికి వస్తాయి. ఇంటర్జెక్షన్ వచ్చేసి ఏంటంటే ఆశ్చర్యార్థకం, వావ్, ఔచ్, ఉర్రే, అలా, ఈ విధంగా ఏంటంటే ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకాలు అనేవి ఉంటాయి. సింపుల్గా మనం ఇన్ డీటెయిల్గా వెళ్దాం. నౌన్లో మనం చూసినట్లయితే కామన్ నౌన్ జనరల్గా అందరికీ ఉంటుంది. కుక్క అంటే కుక్కే, ఆడకుక్క కావచ్చు, మగ కుక్క కావచ్చు, పక్కింటి కుక్క కావచ్చు, ఎదురింటి కుక్క కావచ్చు, కామన్ నౌన్. కానీ దానికి పేరు పెడతారే జిమ్మీ అని, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. బాయ్, ఎవరైనా బాయ్, రమేష్ అని పేరు పెడతారు, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. గర్ల్ అని ఉంది, సుషిత, సుష్మిత అని పేరు పెట్టారనుకోండి,
గర్ల్ కామన్ నౌను, సుష్మిత ప్రాపర్ నౌన్. కాంక్రీట్ నౌన్ ఏదైతే ప్రకృతికి సంబంధించి లేకపోతే ఏదైనా పదార్థంతో తయారు చేయబడి ఉంటాయో అవి కాంక్రీట్ నౌన్స్ అవుతాయి అన్నమాట. టేబుల్, ఇక యాపిల్ ప్రకృతిలో దొరికేవి, మౌంటైన్, ఇవన్నీ కూడా దట్ యూ కెన్ పర్సీవ్ త్రూ యువర్ సెన్సెస్. ఏదైనా కానీ మళ్ళీ అంటే డాగ్ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా టేబుల్, యాపిల్, మౌంటైన్ ఏదైనా స్పృశించదగినవి కాంక్రీట్ నౌన్స్ అంటే మనం టచ్ చేసి మన సెన్సెస్ ద్వారా తెలుసుకొని కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఇక అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇవి కాంక్రీట్ నౌన్కి వ్యతిరేకమైంది. పర్సీవ్ చేయలేం, వీటిని టచ్ చేయలేం, ప్రేమని టచ్ చేయలేం, ఆనందాన్ని టచ్ చేయలేం, ప్రజాస్వామ్యాన్ని టచ్ చేసి పట్టుకొని ఇదే ప్రజాస్వామ్యం నాకు దొరికింది, స్వేచ్ఛ దొరికింది అని అనలేం. వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. పట్టుకొని ఏదైనా తడిమి ఓకే వేసుకుని అవి కాంక్రీట్ నౌను అవుతాయి. అలా కాకుండా పట్టుకోలేనివి, ముట్టుకోలేనివి, ప్రేమ ఉంది పట్టుకుంటావా ముట్టుకుంటావా కుదరదు, అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఆనెస్టీ ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆనెస్ట్ అనే దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఒక గుంపుకు సంబంధించినటువంటి నౌన్. టీమ్, క్రికెట్లో ఎంతమంది ఉంటారు? 11 మంది ఆడుతుంటారు. ఫ్యామిలీ, కుటుంబంలో 4, 5, 6, 3 ఇట్లా ఉంటుంటాయి. హర్డ్, మంద, వందల్లో జంతువులు ఉంటాయి. ఫ్లాక్, పక్షుల మంద. అవి కలెక్టివ్ నౌన్ అవుతాయి. కౌంటబుల్ నౌన్ కౌంట్ చేయగలిగి, యాపిల్స్ ఉన్నాయి కౌంట్ చేస్తాం. అన్కౌంటబుల్ నౌన్ ఉంటుంది. వాటర్, బిందె వాటరు, బకెట్ వాటరు అలా కౌంట్ చేయగలం. అదే వాటర్ని ఇన్ని డ్రాప్స్ అని చెప్తారా? బకెట్లో ఇన్ని డ్రాప్స్ ఉన్నాయి చెప్పలేము. గాలిని కౌంట్ చేయగలమా? ప్రేమని కౌంట్ చేయగలమా? చేయలేం. కాంపౌండ్ నౌన్ అంటే 2 నౌన్లు కలుస్తాయి. ఈ 2 నౌన్లు కలిసి ఫస్ట్ ఎట్లా ఉంటుందండి కాంపౌండ్ నౌన్? టూత్ పేస్ట్ ఎలా ఏర్పడుతుందంటే టూత్ని, పేస్ట్ని ఇట్లా విడివిడిగా రాస్తారండి. రెండో దశలో ఈ టూత్ పక్కన ఏం చేస్తారంటే హైఫన్ పెట్టి పేస్ట్ రాస్తారండి. తర్వాత దశలో కలిపేస్తారు, టూత్ పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కలుస్తారు. అట్లా కాంపౌండ్ నౌన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఏంటంటే కొత్తగా వచ్చింది టూత్ పేస్ట్ అనేది, అంతకుముందు లేదు. అంతకుముందు అంతా పళ్ళ పొడి ఉంది, కొత్తగా వచ్చింది. ఏమన్నారు దాన్ని? పళ్ళ పేస్టు. విడివిడిగా రాశారు, తర్వాత హైఫన్ పెట్టారు, తర్వాత కలిపేశారు. అట్లానే ఫుట్బాల్ అయినా, గ్రీన్ హౌస్ అయినా అది కాంపౌండ్ నౌన్స్ అలా ఏర్పడతాయి. నెక్స్ట్ పొసెసివ్ నౌన్ అంటే ఏంటంటే కలిగి ఉండడం అని అర్థం. జాన్స్ కార్, డాగ్స్ టేల్, మేరీస్ బుక్, అపాస్ట్రఫీ వస్తుందా, అదే పొసెసివ్ నౌన్. అవన్నీ కాకుండా జెరాండ్ అని ఉంటుందండి. జెరాండ్ అంటే ఏంటంటే ఇది నౌన్ లాగా పనిచేసేటటువంటిది. స్విమ్మింగ్, రీడింగ్, సింగింగ్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, నౌన్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్ మనకు కనబడడానికి ఏమో ఏదో ప్రజెంట్ పార్టిసిపుల్ లాగా కనబడుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్లో వాడేటటువంటి V4 లాగా కనబడుతుంది. కానీ ఇది జెరండ్ అనమాట. జెరండ్ అని ఎలా తెలుస్తుంది అంటే నౌన్ ప్లేస్లో వాడితే దాన్ని జెరండ్ అంటారు. రీడింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్, సింగింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అట్లా నౌన్ రూపంలో వాడుతుంటారు. దాన్నే జెరండ్ అంటుంటాం. అంటే ఏం లేదండి, జెరండ్కి ఇంగ్ ఫామ్ ఉంటుంది. అయితే ఇంగ్ ఫామ్ ఉన్నంత మాత్రాన జెరండ్ అవ్వదు. ఆ ఇంగ్ ఫామ్ ఉన్నదాన్ని నౌన్ ప్లేస్లో వాడాలి. ఇప్పుడు ప్రొనౌన్స్ చూద్దామండి. ఐవి, యూదే, హీ, షీట్ అని చెప్పుకున్నాం. ప్రొనౌన్ మెయిన్, ఎందుకని నౌన్కి బదులుగా వాడతారు కాబట్టి దాన్ని ప్రొనౌన్ అన్నాను. ఈ ప్రొనౌన్లో ఇప్పుడు కొన్ని టైప్స్ ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్ అంటే పర్సనల్గా వాడుకుని ఐవి, యూదే, హీ, షీట్ అని చేశారా, అవి పర్సనల్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారని, సింపుల్ ఏం లేదు, సెల్ఫ్ ఉంటుందండి. రిఫ్లెక్సివ్కి సెల్ఫ్ ఉంటుంది. రిఫ్లెక్స్ సెల్ఫ్ అట్లా అనుకుంటే గుర్తుండిపోయింది. రిఫ్లెక్స్ అని ప్రొనౌన్ అంటే సెల్ఫ్. ఇది మాక్ టెస్ట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇది, అది అనేవి, ఇవి, అవి అని వేలుతో మనం చూపిస్తారు. ఇది తి, అది తి అంటామే, అవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇక ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, హూ ఆర్ యూ అంటుంటాం. ఇంట్రాగేటివ్ ఏదైతే హూ, ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట. హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, ఆ తర్వాత హూజ్ కానివ్వండి, వాట్ కానివ్వండి, విచ్ కానివ్వండి, జనరల్గా వాడుతుంటాం. హూ ఆర్ యూ అనేసి అట్లా వాడతాం కదా. అయితే ఇది ఏంటంటే నౌన్ ప్లేస్లో ఏదైతే వాడడం జరుగుతుందో అట్లా నౌన్ బదులుగా వాడడం జరుగుతుందో అప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా అవుతాయండి. తర్వాత వేరే వేరే సందర్భాల్లో వేరువేరుగా ఉంటాయి, అది గమనించండి. ఆ తర్వాత ఇండిఫినిట్ ప్రొనౌన్ మాక్ టెస్ట్లో ఇచ్చాడండి. అంటే నాన్ స్పెసిఫిక్ పీపుల్ అండి, ఎవరో తెలియదు, ఎవరో వచ్చారు, ఎవరో దొంగిలించారు, ఎవరో కొందరు వచ్చారంట, అందరికీ అదే రోగం, ఎవరూ లేరు,
ఇట్లా చెప్పేవాటిని ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటారు. పొసెసివ్ ప్రొనౌన్, ఇప్పుడు పొసెసివ్ నౌన్కి ఏమో అన్నిటికీ ఎస్ ఉంది. హేమాస్ బుక్, రవీస్ లైబ్రరీ ఇట్లా ఉంది. పొసెసివ్ ప్రొనౌన్కి ఏంటంటే మైను, యువర్సు, హర్సు, అవర్సు, దేర్సు, వీటికి అపాస్ట్రఫీ ఉండదు. పొసెసివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడానికి రిలేటివ్ క్లాస్లో వాడేటటువంటిది. హూ, హూమ్, హూజ్, విచ్, దట్, ఇది రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. ఎట్లా రిలేటివ్ ప్రొనౌన్? సపోజ్ మనకి 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంది, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. అందులో చెప్తా బెథానీ హ్యామిల్టన్ హూజ్ హ్యాండ్ హ్యాస్ బీన్, అట్లా హూజ్ హ్యాండ్ హ్యాస్ బీన్ బిటెన్ ఆఫ్, అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం, ఈచ్ అదర్ వన్ అనదర్. రెసిప్రోకల్ అంటే ఇచ్చి పుచ్చుకునేది. దే హెల్ప్డ్ ఈచ్ అదర్, దే హెల్ప్డ్ వన్ అనదర్, ఈచ్ అదర్ అంటే ఇద్దరు, వన్ అనదర్ అంటే అంతకుమించి. కాబట్టి రెసిప్రోకల్ ఇచ్చి పుచ్చుకునేటటువంటి ప్రొనౌన్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్స్ అంటే సెల్ఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పొసెసివ్ నౌన్లో అపాస్ట్రఫీ ఉంటుంది, పొసెసివ్ ప్రొనౌన్లో ఇట్స్, అవర్స్ వాటికి అపాస్ట్రఫీ ఉండదనేది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వెర్బ్స్కి వచ్చేసాం. యాక్షన్ వర్బ్ అంటే ఏం లేదండి, పని చేసుకోవడం. పరిగెత్తుతాం, ఎగురుతాం, తింటాం, నిద్రపోతాం, ఇవన్నీ యాక్షన్ వెర్బ్స్. లింకింగ్ వెర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆరు, వజ్, వర్లు, అవన్నీ. హెల్పింగ్ వెర్బ్ అన్నా అవే. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఐ ఈట్ ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ ఈజ్ ఈటెన్ బై మీ. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనుకోండి, ఐ స్లెప్ట్ ఆన్ మ్యాట్. రాద్దామా? ప్యాసివ్ వాయిస్ కుదరదు. ఎందుకని కుదరదు? నేను నిద్రపోబడ్డాను అని అన్నావు. ఐ స్లెప్ట్ ఆన్ మ్యాట్, నేను చాప చేత నిద్రపోబడ్డాను, అట్లా ఉండదు. ఎలాగనుకోవచ్చు అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ పక్కన ఏముంటుంది అంటే సింపుల్లీ ప్రిపోజిషన్ ఉంటుందండి. అందుకని మనం దాన్ని మార్చలేము. ఈ ఐ ఈట్ ఫుడ్ ఉందనుకోండి, ఈట్ పక్కన ఏమైనా ప్రిపోజిషన్ ఉందా? లేదు. అలాంటిది ఏదీ లేదు. కాబట్టి ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటంటే ఐ స్లెప్ట్, నేను నిద్రపోయాను, నిద్రపోబడ్డాను అని అనవు. ఐ లాఫ్, నేను నవ్వాను, నేను నవ్వించబడ్డాను అని అనవు. జోక్ చెప్తే నవ్వాను, నవ్వించారు, అట్లా అంటాం. తర్వాత అరైవ్, డై, ఇవన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మోడల్ వెర్బ్స్ అంటే తెలిసిందే. మోడల్ వెర్బ్స్ ఏంటి? కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్, ఇవన్నీ మోడల్ వెర్బ్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు యాడ్జెక్టివ్స్ చూద్దాం. వెర్బ్స్ అయిపోయింది. యాడ్జెక్టివ్స్. డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అంటే ఏం లేదని నౌన్ గురించి చెప్పేది. ఓ మనిషి ఉన్నాడు, టాల్, పొడుగ్గా ఉన్నాడు. బ్లూ బ్యాగ్, నీలి రంగులో బ్యాగ్ ఉంది. ఈ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా జనరల్గా నౌన్కి ముందు ఉంటాయి, లేదా ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి, ఈజ్, వజ్, వర్ ఉన్నాయి కదా, దాని తర్వాత ఉంటాయి ఈ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ మనం చెప్పుకున్నాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇది, అది, ఇది, అది. దిస్ ఈజ్ బుక్, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ బుక్ అని. దిస్ బుక్ అన్నాం అనుకోండి, అది యాడ్జెక్టివ్ అవుతుంది. మరలా గమనించండి. దిస్ ఈజ్ ద బుక్, దిస్ ఈజ్ ద బుక్, లేదా దిస్ ఈజ్ బ్యాట్ అన్నాం, అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ బ్యాట్ ఈజ్ గుడ్. ఆ బ్యాట్, దిస్ బ్యాట్, నౌన్ పక్కనే కనుక డిస్ ఉంటే, నౌన్కి కనుక ముందే ఉంటే దిస్ బ్యాట్, బ్యాట్ అనేది నౌను, బ్యాట్కి ముందు కనుక దిస్ ఉంటే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇక పొసెసివ్ యాడ్జెక్టివ్, ఇదేంటి అంటే నౌన్కు ముందు ఉండేది. మై బుక్, యువర్ బుక్, ఈజ్ బుక్, హర్ బుక్, ఇట్స్ బుక్, అవర్ బుక్, దేర్ బుక్, అది పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ ప్రొనౌన్కి ఎస్ వస్తుంది, అండ్ పొసెసివ్ నౌన్స్కి అపాస్ట్రఫీ వస్తుంది. క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అంటే, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అంటే కొంత, ఎంతో కొంత, సమ్, మెనీ, ఫ్యూ. ఈ యాడ్జెక్టివ్ ఏదైనా సరే ముఖ్యంగా మీరు గమనిస్తే నౌన్కు ముందు వస్తాయి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తాయి. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్, విచ్, వాట్, హూజ్, ఇది కూడా అండి. హూజ్ బుక్ ఈజ్ దిస్ అంటాం, బుక్ అనేది నౌను, హూజ్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఇండెఫినిటివ్ యాడ్జెక్టివ్, ఇది కూడా ఇండెఫినిటివ్ అంటే నాన్ స్పెసిఫిక్ నౌన్స్, సమ్, ఎనీ, ఫ్యూ, మెనీ, ఏదైతే ఇండెఫినిట్ ప్రొనౌన్ అని మనం చదివా అట్లానే యాడ్జెక్టివ్లో అంటే ఏం లేదు. ఇండెఫినిట్ ప్రొనౌన్కి ఇండెఫినిట్ యాడ్జెక్టివ్కి ఏంటంటే నౌన్ ముందు గనక ఇవి ఉంటే, సమ్ గర్ల్, గర్ల్ అనేది నౌను, సమ్ అనేది ఇండెఫినిట్ యాడ్జెక్టివ్ అనమాట. అది. ఇంకా కంపారిటివ్ యాడ్జెక్టివ్. కంపారిటివ్ యాడ్జెక్టివ్ అండి. కంపారిటివ్ యాడ్జెక్టివ్ అంటే సింపుల్గా చెప్పాలంటే, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఉన్నాయి కదండి, క్షమించాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నాయి కదండి,
అందులో వాడేటటువంటి ఈఆర్ టాలర్, మోర్ బ్యూటిఫుల్, లెస్ క్రౌడెడ్. కంపారిటివ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వాడేటటువంటి యాడ్జెక్టివ్స్ అన్నమాట ఇవి. టాల్, టాలర్, టాలెస్ట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వాడేటటువంటి ఈఆర్, ఈఎస్టీలు కలపబడేటటువంటి మోరు, మోస్ట్ని ముందుగా కలిగి ఉండేటటువంటి యాడ్జెక్టివ్స్ ఇవి. ఓకేనా, కంపారిటివ్ అయినా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. అండ్ ఆ తర్వాత యాడ్వర్బ్ అండి. యాడ్వర్బ్ అంటే విచ్ యాడ్స్ టు వెర్బ్, మాడిఫైస్ వెర్బ్. ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఎలా ఎలా. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఎలా జరిగింది. ఇట్ హ్యాపెండ్ క్విక్లీ, హ్యాపెండ్ క్విక్లీ వెర్బ్కి యాడ్ చేస్తుంది. ఇట్ హ్యాపెండ్ స్లోలీ, చిన్నగా జరిగింది. ఇట్ హ్యాపెండ్ క్విక్లీ, వేగంగా జరిగింది. కాబట్టి అంటే మార్చేస్తుంది అక్కడ ఉన్న వెర్బ్ని. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఎక్కడా ఎక్కడా. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు. యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఎప్పుడు. లక్కా నిప్పు అనేసి నేను చెప్పడం జరిగింది. అది వచ్చేసి పీసీబీ ఇంగ్లీష్ essay.blogspot.comలో లక్కా నిప్పు అనేది ఉంది. టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ గురించి చెప్పేటప్పుడు అదండి. బ్లాగ్లో యాడ్వర్బ్ టైప్స్ అని ఉంటాయి. అండ్ మీకు ఏంటంటే అన్నీ పెట్టలేదు, ఓన్లీ ఇంపార్టెంట్ అనుకునే పెట్టా. ఎందుకంటే ఇన్ని చదవాలా అంటారు కొంతమంది. ఇంత అయితే ఎట్లా అండి ఇంత తక్కువ టైంలో. అందుకనే సింపుల్గా కొన్ని గంటల్లోనే టోటల్ సిలబస్ని అయ్యే విధంగా చాలా కష్టపడి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ. హియర్, దేర్, ఎవ్రీవేర్, ఇన్సైడ్. హీ వెంట్ ఎవ్రీవేర్, వెంట్ వెర్బ్ ఉంటుందండి, వెర్బ్కి అటాచ్ అయి ఉంటుంది. హీ వెంట్ ఇన్సైడ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ టైం, హీ కేమ్ నౌ, ఇప్పుడు వచ్చాడు. హీ కమ్స్ లేటర్, హీస్ కమింగ్ సూన్, యాడ్వర్బ్ ఆఫ్ టైం. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఆల్వేస్, నెవర్, ఆఫెన్, రేర్లీ, సమ్ టైమ్స్. లక్కా నిప్పు అనమాట. ఎలా, ఎక్కడా, ఎన్నిసార్లు, ఎప్పుడు, అట్లా. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, ఎంత ఏంటంటే ఇవి ఎక్స్టెండ్, ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళింది అనేది. వెరీ, ఎక్స్ట్రీమ్లీ, క్వైట్, టు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిందని. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, అట్లా. ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్ అంటే తెలిసిందే, హౌ, వేర్, వెన్, వై. ఇవేంటంటే యాడ్వర్బ్, వెర్బ్ని చేసుకొని బేస్ అయి ఉంటాయి. ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ యాడ్వర్బ్ కూడా రిలేటివ్ నౌన్ లాగా రిలేటివ్ యాడ్వర్బ్ కూడా ఇట్లానే వేరు, వెన్, వై అనేవి ఉంటాయి. అవి సెంటెన్స్ ఉంటాయి. దానికి మీరు యాడ్వర్బ్ టైప్స్ చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ కంజంక్షన్. కంజంక్షన్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో బాగా తెలుగులో సముచ్చయము అంటారు, అచ్చ తెలుగులో. కంజంక్షన్ అంటే 2-3 సెంటెన్స్ని కలిపేదాన్ని. కోఆర్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్ అనేసి 3 ఉంటాయి. కోఆర్డినేట్ కంజంక్షన్ కనుక యాడ్ చేయాలి అంటే అండ్, బట్, ఎట్, సో. ఫ్యాన్ బాయ్స్ అంటారు ఇదన్నమాట. ఫ్యాన్ బాయ్స్తో కోఆర్డినేట్ కంజంక్షన్స్తో కనుక 2 సెంటెన్స్ని యాడ్ చేస్తే అది ఏమవుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్తో కానీ 2 సెంటెన్స్లు యాడ్ చేస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, ఇది కోఆర్డినేట్ అడుగుతారు. కోఆర్డినేట్ కంజంక్షన్స్తో 2 సెంటెన్స్ని కనుక కలిపితే ఏమవుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయ్యే. అండ్ సబార్డినేట్ కంజంక్షన్ కలిపితే కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పడుతుంది. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఫ్యాన్ బాయ్స్, అండ్, బట్, నార్, ఫర్, సో, ఎట్. ఫ్యాన్ బాయ్స్ ఏంటంటే మీకు వీడియో చేసింది బ్లాగ్లో. ఇప్పుడు అసలు మీకు ఇదేంటంటే ఇంత టైం కేటాయించాలా అనేస్తారు. సరే 2 గంటల్లో పూర్తిగా రివ్యూ చేసేద్దాం, రివిజన్ చేసేద్దాం. ఫ్యాన్ బాయ్స్ అని చెప్పాను, తెలియదు, తెలిసిన వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళు ఖచ్చితంగా బ్లాగ్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వీడియోలు చూడాలి. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్ బికాజ్ ఆల్దో ఈ ఫ్యాన్ బాయ్స్ మినహాయించి మిగతా అన్ని సబార్డినేట్ కంజంక్షన్స్ అండి. కొరిలేటివ్ కంజంక్షన్ చాలా తక్కువ, ఎయిదర్ ఆరు, నేదర్ నారు, బోత్ అండ్, అంతే అంతే. ఇక మిగతా అన్ని సబార్డినేట్ కంజంక్షన్స్ సింపుల్గా. ఓకేనా, ఫ్యాన్ బాయ్స్, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. అది ఫ్యాన్ బాయ్స్ అంటే. ఓకేనా, ఇక సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే బికాజ్, ఆల్దో, వైల్ ఇలాంటివి చాలా ఉంటాయి. కొరిలేటివ్ కంజంక్షన్ మాత్రం ఎయిదర్ ఆరు, నేదర్ నారు, బోత్ అండ్, ఇదండి. అండ్ తర్వాత వచ్చేసి టెన్సెస్కి సంబంధించి మనం చూద్దాం. పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com టోటల్ వీడియోస్ అన్ని కవర్ అయ్యి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఎస్ఏ అయితే ఎస్ఏ, టీజీటీ అయితే టీజీటీ, పీజీటీ అయితే పీజీటీ. టోటల్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి ఆ విషయాన్ని.
ఇప్పుడు టెన్సెస్ టాపిక్ వచ్చేసాం. ఈ టెన్సెస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్లో అడుగుతున్నాడో చూడండి, V1 వస్తే జస్ట్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఇట్లా అడుగుతున్నాడు. అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అండి. అలానే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V4. జనరల్గా మనం ఇంక్ ఫామ్ ఉన్నదిగా భావిస్తూ ఉంటామే, అది ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. ఇప్పుడు టెన్సెస్ ఫార్ములాగా వచ్చేస్తే ప్రజెంట్ సింపుల్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే అదర్ ఫామ్ ఏవైతే ఉన్నాయో అది మామూలుగా కంటిన్యూ అవుతుంది. అలానే ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి, సబ్జెక్టు టు బి అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫాము, తర్వాత అదర్ వర్డ్స్ కానివ్వండి లేకపోతే ఆబ్జెక్ట్ ఏదైనా ఫాలో అవుతుంది. అన్నిటికీ అంతే. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, సబ్జెక్ట్ వస్తుంది. యాజ్ కానీ హ్యావ్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఇక సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్, సబ్జెక్టు పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనమాట. తర్వాత పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్టు వర్స్ ఆర్ వర్ ప్లస్ V4. పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3. ఇక ఫ్యూచర్ సింపుల్ చూసుకుంటే సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ V1. బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటారు. అంటే ఏం లేదు, ఎగ్జామ్లో పాస్ట్ పార్టిసిపుల్ని కనుక్కోండి అని అడుగుతారు, అర్థం కాదు. అందుకని ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ పార్టిసిపుల్ని దేంట్లో ఉందో చూడండి, ఏనా బీనా సీనా అని అడగడం జరుగుతుంది, కాబట్టి దయచేసి గమనించండి. అట్లానే ఫ్యూచర్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ విల్ బీ షెల్ బీ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక కొన్ని పదాలు ఏం చేస్తాయంటే మనకి కొన్ని పదాలు అవి ఉన్న టెన్సెస్ని మనకు తెలియజేస్తాయండి. లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఏంటంటే ఆ టెన్స్లో ఉన్నాయని చెప్పడానికి. జనరల్గా ఏంటంటే ఈ టెన్స్లో ఉందని చెప్పరు మనకి. చెప్పకుండా ఏం చేస్తారంటే హీ డాష్ ఆల్వేస్ గో బ్రాకెట్లో ఉంటుంది టు చర్చ్, కరెక్ట్ పెట్టండి. గోయింగా గానా వెంట అట్లా అడుగోస. సింపుల్ ప్రజెంట్ ఏదైతే ఉందో అందులో ఈ పదాలు కనబడతాయి. ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, సమ్ టైమ్స్, సెల్డమ్, నెవర్, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఎట్సెట్రా అట్లా. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్, నౌ, ఎట్ ద మూమెంట్, కరెంట్లీ, ప్రజెంట్లీ, ఈ విధంగా ఉంది. బేబీ ఈజ్ క్రయింగ్ ఎట్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్లో పిల్ల ఏందా ఏడుస్తుంది అట్లా అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఐ హ్యావ్ డన్ ఇట్ ఆల్రెడీ, చేసేసా. హీ హ్యాస్ నాట్ డన్ ఎట్, ఇంకా అవ్వలేదు. మనకి ఎట్ అంటే ఇంకానూ అవ్వలేదు అనేసి, ఐ హ్యావ్ నాట్ డన్ ఎట్, ఇంకా నాది చెప్పడం పూర్తవల, చేయడం పూర్తవల. జస్ట్, ఓకేనా, జస్ట్ నౌ, నెవర్, సో ఫార్, రీసెంట్లీ అన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్కి సరిపోయేటటువంటి పదాలన్నమాట. పాస్ట్ సింపుల్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఎగో, ఇక పాత 1990, 98, 2008, ఇక పాతది పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ అయితే వెయిల్, వెన్, యాజ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇక ఫ్యూచర్ సింపుల్ వచ్చేసి టుమారో, నెక్స్ట్ వీక్, ఇన్ ద ఫ్యూచర్, ఆ విధంగా. ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చేసి ఇట్ దిస్ టైం టుమారో, ఈ సమయానికి, రేపు, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి అనమాట. ఇదండి. అండ్ టోటల్గా టెన్సెస్ గురించి షార్ట్గా ఇంకా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చూద్దాం. అదండి 6వ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి 6th టాపిక్ వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న అసర్టివ్ సెంటెన్స్ అన్న ఒకటే. ఏంటంటే జస్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. స్టేట్మెంట్ ఇస్తే ఏం జరుగుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. అసర్టివ్ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట. డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. ఇదేంటంటే స్టేట్మెంట్ ద సన్ ఈజ్ షైనింగ్, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ఉండదు. ఆర్డర్స్, రిక్వెస్ట్లు, ఆ తర్వాత గో అవుట్, గెట్ అవుట్, క్లోజ్ ద డోర్, ఇలాంటివి ఉంటాయి కదా ఆర్డర్స్. తర్వాత వచ్చేసి రిక్వెస్ట్, ఇవన్నీ, ప్లీజ్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చేసి ఏంటంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్, ఈ విధంగా ఉంటుందన్నమాట ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఇదే కాదు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం అడుగుతుంది ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, ఇవి అడుగుతున్నారు. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక్క ఇండిపెండెంట్, వన్ అండ్ ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది ఉండడం జరుగుతుంది. షీ లైక్స్ టు రీడ్, అది అంతే, ఇంకా సింపుల్ సెంటెన్స్ అది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇది వచ్చేసి కోఆర్డినేట్ కంజంక్షన్తో రెండు ఏవైతే ఉన్నాయో సెంటెన్సెస్ కలపబడతాయి. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటంటే ఫ్యాన్ బాయ్స్, ఈ ఆర్, ఫర్,
తర్వాత వచ్చేసి అండ్, నార్, ఈ విధంగా ఉంటాయి. బట్, ఎట్, సో ఇట్లా ఉంటాయి ఫ్యాన్ బాయ్స్. షీ లైక్స్ టు రీడ్ బట్, అదిగోండి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్తో ఇలా 2 సెంటెన్స్లు కనుక జాయిన్ అయితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ దేంతో అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇంకా ఒక డిపెండెంట్ క్లాజ్ అనేది ఉంటుంది. ఏంటంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ ఉంటుంది. చూడండి, షీ ఆఫెన్ విజిట్స్ ద లైబ్రరీ. ఆమె ఎప్పుడు కూడా లైబ్రరీకి వెళ్తుంది. ఇది ఇండిపెండెంట్, ఎందుకని దీనికి తోకలేం లేదు. చూడండి, ఇక్కడ తోకుంది బికాస్ షీ లైక్స్ టు రీడ్. ఆమె చదవాలనుకుంటుంది కాబట్టి ఏం జరుగుతుంది, ఆమె లైబ్రరీకి అని వెళ్తుంది బికాస్. ఇది తోక, షీ లైక్స్ టు రీడ్ అనే దానికి తోక. కాబట్టి బికాస్ షీ లైక్స్ టు రీడ్, ఆమె చదువుకోవాలనుకుంటుంది కాబట్టి తర్వాత రాదు. అది ఖచ్చితంగా ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అందుకని అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, ఒక మెయిన్ ఒక సబార్డినేట్ క్లాస్ కలిస్తే. ఇక కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేసి 2 లేదా అంతకుమించి ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే ఒక్క డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ ఈ 2 ఉన్నాయి చూసారా, రెండింటిని కలిపితే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. షీ లైక్స్ టు రీడ్ బట్ హీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్ వెన్ దే గో టు ద థియేటర్. ఇక్కడ మనం చూసుకుంటే షీ లైక్స్ టు రీడ్ అనేది ఆమె చదవాలనుకుంటుంది అనేది మెయిన్ క్లాజ్. హీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్, అతను సినిమాలు చూడాలనుకుంటుంది మెయిన్ క్లాజ్. వెన్ దే గో టు ద థియేటర్ అనేది డిపెండెంట్. ఈ 2 ఇండిపెండెంట్, ఇదొకటి డిపెండెంట్. 2 ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్ ఉంది కాబట్టి కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ విధంగా మనం ఈ ఏవైతే ఉన్నాయో టెన్సెస్ యాజ్ వెల్ యాజ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. 7th టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. దీన్ని మనం చూద్దాం. ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఏంటంటే డిటర్మైనర్గా భావిస్తారు. మళ్ళీ డిటర్మైనర్స్ అంటే ఏదో అనుకోలేదు, ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చారు. ఏ అనేది చూపించేసి ఇది ఏంటి అనేసి. కాబట్టి డిటర్మైనర్, ఆర్టికల్ అక్కడ లేదు, డిటర్మైనర్ అనేది ఉంది కాబట్టి డిటర్మైనర్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఏ అండ్ ది ఉంటాయి. జనరల్గా 2 డెఫినెట్ ఆర్టికల్, ఇండిఫినెట్ ఆర్టికల్ అని ఉంటాయి. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఇది పలానాది అని చెప్పడానికి అనమాట. ఇండిఫినిట్ అంటే తెలీదు, అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఇండిఫినిట్ అనమాట, ఒక రాజు అంతే. రెండోసారి రిపీట్ చేసేటప్పుడు అది డెఫినెట్ అయింది. ఆ రాజు, ఏ రాజు, ముందు చెప్పబడిన ఒక రాజు, ఆ విధంగా అనమాట. ఇక్కడ దా ఎప్పుడు వాడతారంటే మనకి మామూలుగా సింగులర్ ప్లూరల్స్ ఎలా వాడతారంటే స్పెసిఫిక్ తెలిసినప్పుడు వాడతారు. చెప్పి అనగనగా ఒక రాజు, ద కింగ్ అనేసి నెక్స్ట్. అట్లానే ద డాగ్ బాక్స్. ఇంకోటి డెఫినెట్ ఆర్టికల్ వాడినట్లయితే ద డాగ్ అన్నాం అనుకోని, కుక్క జాతికి మొత్తం సంబంధించి. ద పూర్, పేదవాళ్ళంతా. ద రిచ్, ధనికులంతా, ఆ విధంగా అనమాట. తర్వాత ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ యాన్ అనేది ఇండెఫినిట్. ఎందుకని, ఒక ఏదో మనకు తెలియదు, యాన్ అన్నా ఒకనే, ఏ అన్నా ఒకనే. ఎప్పుడు వాడతారు యాన్ అంటే ఏఈఐఓయు అచ్చుల శబ్దాలు చేసేటప్పుడు యాన్ అనేది వాడడం అయితే జరుగుతుంది. జనరల్గా ఈ 2 కూడా ఏ యాన్ సింగులర్ నౌన్స్ ముందే వాడాలి. ఏ క్యాట్ ఈజ్ ఆన్ ద రూఫ్ సింగులర్ నౌన్స్ ముందే వాడాలన్నమాట. ప్లూరల్ నౌన్స్ ముందు ఏ అనేది వాడకూడదు. యాన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. తర్వాత రూల్స్ ఏంటి ఆర్టికల్స్ ఉపయోగించడానికి, దాన్ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. సింగులర్ కానీ ప్లూరల్ కానీ వాడచ్చు. స్పెసిఫిక్గా ముందు అనగనగా ఒక రాజు, నెక్స్ట్ ద కింగ్, కుక్కలు అన్నాము, నెక్స్ట్ ద డాగ్స్. అట్లా నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు అట్లా ద అనేది వాడతాం. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్కి వాడతారు. ద బెస్ట్, ద లోయెస్ట్, ద హైయెస్ట్, అట్లా వాడడం అయితే జరుగుతుంది. అట్లానే ఒక హోల్ కేటగిరీని చెప్పడానికి కూడా ద అనేది వాడడం జరుగుతుంది. హోల్ కేటగిరీ అంటే ఏంటంటే ఇప్పుడు ద రిచ్ మొత్తం ధనికులంతా, ద పూర్ ఎవరు, ద పూర్ అంటే పేదవాళ్ళంతా, ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత జాగ్రఫికల్ లొకేషన్స్ అండి. కొన్ని జాగ్రఫికల్ లొకేషన్స్కి ఏం చేస్తామంటే ద అనేది ఖచ్చితంగా పెడుతూ ఉంటాం. జాగ్రఫికల్ లొకేషన్స్ ఇక్కడ ఏంటంటే సపోజ్ ద హిమాలయాస్, ద థార్ డెజర్ట్, ఇట్లా ఉంటాయి. బాడీస్ ఆఫ్ వాటర్, మనకి మహాసముద్రాలు ఉన్నాయి కదండి, ఏదైతే ఉన్నాయో ద ఇండియన్ ఓషన్ కానివ్వండి, ద పసిఫిక్, ఇట్లా వాటన్నిటికీ కూడా ద అనేది వాడడం అనేది జరుగుతుంది. ఓషన్స్కి, బాడీస్ ఆఫ్ ది వాటర్. కొన్నిటికి మనకి ఉన్న 5 మహాసముద్రాలు ఉన్నాయి కదా, 5 మహాసముద్రాలు, వాటన్నిటికి కూడా ఏంటంటే ద అనేది వాడడం అయితే
జరుగుతుంది. తర్వాత స్పెసిఫిక్ నౌన్స్ ఎలాంటివి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వాటి ముందు ద ఫ్లూట్, ద సితారా, అట్లా యూనిక్ ఎంటిటీస్ ద సన్, ద మూన్, ఈ విధంగా అయితే ద అనేది వాడడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం ఏ అనేది ఎప్పుడు వాడతాం అనేది. జనరల్గా ఏంటంటే ఏ అనేది మనం హల్లులు ఏదైతే ఉన్నాయో వాటి వాడేస్తాం. యాన్ అట్లా కాదు, ఏంటంటే అచ్చుడు శబ్దం రావాలి. ఆ నుంచి అమ్మ వరకు కనుక వస్తే యాన్ అనేది వాడడం అయితే యానాపిల్ అలా వాడడం అయితే జరుగుతుంది. ఇక జీరో ఆర్టికల్స్ అండి. జీరో ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే ఆర్టికల్స్ అనే వాటిని అసలు మనం పెట్టకుండా ఉండాలి అనే కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్నిటికి. ప్రాపర్ నౌన్స్ ముందు ఈ ఆర్టికల్స్ అనేవి ఉండవు. ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఉండవు. ఎందుకని పేరు కాబట్టి ప్రాపర్ నౌన్స్ టిపికల్లీ డు నాట్ యూజ్ ఆర్టికల్స్ అన్లెస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏ టైటిల్. కాబట్టి ప్రాపర్ నౌన్స్కి ఏదైతే ఉందో సపోజ్ ఏం జరుగుతుంది, మీ వాళ్ళ పేరు ఉంది అశోక్ అని, ద అశోక్ అని రాదు. కానీ ఎప్పుడైతే పోలుస్తామో నెపోలియన్ ఈజ్ ద అశోక్ ఆఫ్ ఫ్రాన్స్ అని సంథింగ్ ఇట్లా అన్నాం అనుకోండి, దెన్ వీ యూజ్ ఇట్. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ప్రాపర్ నౌన్. షేక్స్పియర్ ముందు దా వాడాం, ఏ కూడా వాడాం, యాన్ కూడా వాడాం. కానీ ఎప్పుడైతే పోలుస్తూ ఉంటామో అప్పుడు యాక్చువల్గా ప్రాపర్ నౌన్స్కి జీరో ఆర్టికల్, కానీ ఎప్పుడైతే పోల్చడం జరుగుతుందో అప్పుడు మనం వాడడం అయితే జరుగుతుంది. తర్వాత ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ నాన్ కౌంటబుల్ నౌన్స్. కౌంట్ చేయలేని ఏదైతే ఉంటాయో వాటిని మనం వాటి ముందు వాడం. ఎక్సెప్ట్ వెన్ రిఫరింగ్ టు దెమ్ ఇన్ మోర్ జనరల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ సెన్స్. అబ్స్ట్రాక్ట్ సెన్స్లో చెప్పేటప్పుడు మాత్రం వాడుతుంటాం. ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయని, మినహాయింపు ఉంటాయి. ఇక జీరో ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అంటే నో ఆర్టికల్ వాడడం ఉండదు. అలాంటి సందర్భాలు చూద్దాం. ప్లూరల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్కి మనం ఏం చేస్తామంటే ఆర్టికల్స్ వాడడం అనేది జరగదు. బహువచనం ఉంది, బహువచనం దగ్గర ఏ వాడం. ఇప్పుడు డాగ్స్ ఆర్ లాయల్ యానిమల్స్, ఇందులో ద డాగ్స్ అని పెట్టాం, ఏ అని పెట్టాం, యాన్ అని పెట్టాం. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. వాటర్ అనేది కూడా మనం అన్కౌంటబుల్ నౌన్కి మనం ఏంటంటే ఇక్కడ వాడటం అనేది జరగదు. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే మన చేతికి తగలనివి, మన చేతితో స్పృశించలేనివి, మన సెన్సెస్కి అందనివి. ఆనెస్టీ, కరేజ్, హ్యాపీనెస్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ద ఆనెస్టీ కాదు, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. కరేజ్ ఈజ్ అడ్మైరబుల్, హ్యాపీనెస్ ఈజ్ కంటాజియస్, లవ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా మనం జీరో ఆర్టికల్ అంటే ఆర్టికల్ అనేవి వాడం. ప్రొఫెషనల్స్ టైటిల్స్కి కూడా మనం ఏంటంటే ఆర్టికల్స్ వాడం. డాక్టర్ హ్యాస్ కమ్ అంటాం, ద డాక్టర్ హ్యాస్ కమ్ అంటే ఆల్రెడీ ప్రిఫర్ చేయబడినటువంటి డాక్టర్. మనం ముందుగానే ఏ డాక్టర్ అన్నాం. జనరల్గా ప్రొఫెషన్ చెప్పేటప్పుడు మై ఫాదర్ ఇస్ ఏ డాక్టర్ అని చెప్పుకుంటాం, అది ఓకే. కానీ నార్మల్గా రాసేటప్పుడు డాక్టర్ ముందు ఏంటంటే జనరల్గా అయితే ఉపయోగించరు. ప్రొఫెషన్ యాజ్ ఏ ప్రొఫెషన్గా చెప్పుకునేటప్పుడు మాత్రమే వాటి ముందు వాడడం అయితే జరుగుతుంది. యాన్ ఇంజనీరు, ఏ డాక్టర్, ఏ టీచర్ ప్రొఫెషన్గా చెప్పేటప్పుడు, మిగతా సందర్భాల్లో వాడడం అనేది జరగదనమాట. టైటిల్స్కి ముందు కూడా జరగదు. అండ్ చూడండి వీటిని చూస్తే మిస్టర్, మిస్సెస్, డాక్టర్ వాటి ముందు అయితే ఉండవు. ప్రెసిడెంట్ బైడెన్ స్పోక్ టు ద నేషన్, అలానే డాక్టర్ స్మిత్, ద డాక్టర్ స్మిత్ అని ఉండదు, డాక్టర్ స్మిత్ ఆ విధంగా ఉంటుంది. అయితే వీటిలో కూడా కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి. స్పెసిఫిక్గా చెప్పే క్రమంలో ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్లా కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి. నేమ్స్ ఆఫ్ మీల్స్, టిఫిను, సప్పరు, డిన్నరు, ఇలాంటి వాటి ముందు బ్రేక్ఫాస్ట్, వీటి ముందు ఎలాంటి జీరో ఆర్టికల్ అనమాట, ఆర్టికల్ అయితే రాదు. తర్వాత లాంగ్వేజెస్కి ద తెలుగు అట్లా రాదు. కాకపోతే పోలిక ఏదైతే చెప్పేటప్పుడు ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఇట్లా చెప్పడం అయితే జరుగుతుంది. తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేసి అట్లా పోలిక అయితే చెప్పడం జరిగినప్పుడు అప్పుడు మాత్రమే మనకేంటంటే ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. స్పోర్ట్స్, ద క్రికెట్ అట్లా ఏం వాడాం, అక్కడ మేము ద తెలుగు, ద ఇంగ్లీష్ అని ఏం వాడము. ఓకేనా, ద ఇంగ్లీష్ అని వాడాము అంటే ఇంగ్లీష్ ప్రజలు మొత్తం వస్తారు, సబ్జెక్ట్ రాదు. కాబట్టి అక్కడ తప్పు జరుగుతుంది, అది గమనించాలి. ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ ప్రజలు మొత్తం అని. ఇక్కడ లాంగ్వేజెస్ ముందు మాత్రం రావు, ప్రజల్ని సూచించేటప్పుడు మాత్రం వస్తాయి, అది గమనించండి. తర్వాత వచ్చేసి స్పోర్ట్స్, అకాడమిక్స్ చెప్పుకున్నాం కదా, స్పోర్ట్స్ ముందు ద క్రికెట్, ద సాకర్ అట్లా ఏమీ రావు, సబ్జెక్టుల ముందు కూడా రావు. ఇక కొన్ని ప్లేసెస్ ఉంటాయి, కంట్రీస్, సిటీస్, టౌన్స్, కాంటినెంట్స్, వీటిని ఏంటంటే ప్రాపర్ నౌన్స్ పేర్లు ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా జీరో ఆర్టికల్ అనేది వాడము. ఇటలీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డెలిషియన్ క్విజిన్,
న్యూయార్క్ ఈజ్ బజ్లింగ్ సిటీ, ఈ విధంగా అనమాట. ఇన్స్టిట్యూషన్స్ అండ్ కంపెనీస్ గురించి కూడా మైక్రోసాఫ్ట్ అని వాడతాం, హార్వర్డ్ యూనివర్సిటీ అని వాడతాం, నాగార్జున యూనివర్సిటీ అని వాడతాం. అంతే తప్ప నాగార్జున యూనివర్సిటీ అట్లా వాడినాం. టైము డేట్ విషయంలో డే ఆఫ్ ది వీక్, ట్యూస్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఉంటుంది కదా, జనవరి, ఫిబ్రవరి, అట్లానే సీజన్స్. వీటికి ఏంటంటే మనం 0 ఆర్టికల్ అనేది వస్తుంది. ఆర్టికల్ అనేది రావడం అయితే జరగదు, కానీ స్పెసిఫిక్గా చెప్పుకునే ఫలానా రైనీ సీజన్లో, ద రైనీ సీజన్ ఆఫ్ 2023 అట్లా చెప్పుకునే స్పెసిఫిక్గా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ సందర్భాల్లో వస్తే. తర్వాత స్ట్రీట్స్, రోడ్డు అడ్రసెస్ అక్కడ కూడా జనరల్గా అయితే మాత్రం రావు, కానీ స్పెసిఫిక్గా కొన్ని ప్రత్యేకత సంతరించుకున్న ఉంటూ ఉంటాయి, ప్రాముఖ్యత కలిగినవి. వాటి ఆ స్ట్రీట్లకి వాటికి వస్తాయి తప్ప మామూలుగా అయితే మాత్రం హీ లివ్స్ ఆన్ ఎమ్ స్ట్రీట్, దట్ రోడ్ ఆన్ 5th Avenue, ఈ విధంగా వాటి స్ట్రీట్లు, రోడ్లు, అడ్రస్లు మాత్రం అనేది రాదు. ఇక ప్రిపోజిషన్స్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మనం ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ప్రిపోజిషన్స్ ఉంది. చివరి టాపిక్, ఆ టాపిక్ని చూస్తున్నాం. టైం ఏంటంటే ఎప్పుడు జనరల్గా ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనేది ఏంటంటే ఎప్పుడు అనేదాన్ని at 8, ఓకేనా, ఆన్, బిఫోర్ 8 PM అట్లా ఎగ్జాక్ట్లీ అని చెప్పడానికి ఆన్ 8 PM, జనరల్గా at 8 PM, ఓకేనా. డ్యూరింగ్ ద ఆ టైంలో ఈ విధంగా సిన్స్ షీ హ్యాస్ బీన్ లర్కింగ్ హియర్ సిన్స్ 8 o'clock, 8 నుంచి ఇటు తచ్చాడుతుంది అనేసి. తర్వాత ప్లేస్ గురించి చెప్పే ఎట్ ఓ ప్లేసు, ఎట్ స్టేడియం, ఎట్ రివర్, అట్లా లొకేషన్, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనమాట. ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఇదేమో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. సార్ ఎలా ఇస్తారంటే ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్కి సంబంధించింది ఏంటి వీటిలో అని అడుగుతారు. యాక్చువల్గా మూమెంట్ అడిగారండి మనకి వచ్చేసి. ఏం చేశారంటే మన మార్క్ టెస్ట్లో వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అని అడిగారు, మిగతా వాటిలో ఇచ్చారు. మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆన్ టు అనమాట. ఆన్ టు అనేది ఆన్సర్, అందులో ఆన్ టు ఒక్కటే ఉంది, మిగతా అన్ని కూడా ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ టైమో ఇచ్చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్, ఇన్, బై, విత్, లైక్, అకార్డింగ్ టు, వితౌట్, ఈ విధంగా ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ అనేది. ప్రిపోజిషన్ ఆఫ్ సోర్స్, ఎక్కడి నుంచి, ఫ్రమ్, అవుట్ ఆఫ్, ఎక్కడి నుంచి వస్తుంది, జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, రచన ఎక్కడి నుంచి, అవుట్ ఆఫ్ ద బిగ్ క్యాన్, అట్లా అవుట్ ఆఫ్, ఫ్రమ్ క్యాన్, అట్లా అనమాట. మెజర్, కొలత, షో అమౌంట్, ప్రిపోజిషన్ ఆఫ్ మెజర్. బై, విత్, ఫర్, ఆఫ్, పొజిషన్, దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ శ్యామల, బుక్ ఆఫ్, ఓకేనా, శ్యామలాస్ బుక్గా మారుతుంది, బుక్ ఆఫ్ శ్యామల కాస్త శ్యామలాస్ బుక్గా మారుతుంది. దట్ ఈస్ ప్రిపోజిషన్ ఆఫ్ పొజిషన్ ఏంటంటే ఆఫ్ అనమాట. ఏజెంట్, బై, ఎప్పుడు వాడతాం ఈ ఏజెంట్ అంటే ప్యాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ని మనం ప్లేస్ చేస్తాం, ఏజెంట్ అనమాట ఇది. షో, హూ ఆర్ వాట్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్ ఆఫెన్ విత్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఆఫెన్ విత్ ప్యాసివ్ వాయిస్లో ఈ ఏజెంట్ అనేది వాడడం జరుగుతుంది, బై అనేది. ఇది ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్. అడుగుతారు ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ ఏది, కింది వాళ్ళలో ఏది అనేసి అడగడం జరుగుతుంది. ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అడిగారు, ఆన్ టు జనరల్గా ఆన్ అంటే సరిపోతుంది. ప్రిపోజిషన్ ఆఫ్ ప్రిపోజిషన్ ఆఫ్ మూమెంట్ అనే ఆన్ టుని ఎందుకంటే మూమెంట్లో ఉంటుంది, గోడ మీదుగా దూకుతుంది అంటే మూమెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇదండి టోటల్గా మనం పూర్తిగా చేసాం. ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాం, దయచేసి గమనించండి. టోటల్ మీకు వచ్చేసి ఏంటంటే వెబ్సైట్ ఏదైతే ఉందో, బ్లాగ్ ఏదైతే ఉందో అది మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎస్ఏ కనుక ప్రిపేర్ అవుతుంటే PVCV English essay.blogspot.com. ఇక ఎస్ఏ బదులు SGT పెడితే SGT వాళ్ళకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, TGT పెడితే TGT వాళ్ళకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్టులు, మోడల్ పేపర్లు, గత పేపర్లు ఇవన్నీ ఉంటాయి TGTకి సంబంధించి. అండ్ PGT పెడితే PGTకి సంబంధించిన గ్రామరు, లిటరేచరు, మెథడాలజీ ఎవ్రీథింగ్ మీకు అక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్. PCVEnglishSGT.blogspot.com ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే టోటల్ సిలబస్ అనేది మీకు ఈజీగా, ఇంకేం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. టోటల్గా మీరు ఈజీగా చూడండి, ప్రీవియస్ పేపర్స్, పోయట్స్, ఎస్ఏస్ గురించి డీటెయిల్డ్గా. ఇప్పుడు షేక్స్పియర్ ఉన్నాడని అండ్ ఎక్కడైనా ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేయబడినాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెథడాలజీకి సంబంధించి ఏవైతే టోటల్ ప్లేలిస్ట్ కానివ్వండి, లేదా టాపిక్ వైజ్ మీరు కావాలంటే
సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బ్లాగ్ అనేది మీకు. కాబట్టి దీన్ని మాత్రం గుర్తుంచుకోండి, pcbenglish.sgt.blogspot.com. ముందుగా అనుకున్న విధంగా పోయెట్స్, ఎస్సేస్, నావెలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. పోయెట్స్ అంటే కవులు, ఎస్సేయిస్ట్ అంటే వ్యాసకర్తలు, నావెలిస్ట్ అంటే నవలాకారులు అండ్ డ్రామటిస్ట్ అంటే నాటకాలు రాసేటటువంటి వాళ్ళు, అంటే షేక్స్పియర్ లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు మనం పోయెట్స్ని చూస్తున్నాం. విలియం షేక్స్పియర్ కూడా పోయెటేనండి. ఆయన కూడా ఏదైతే పోయమ్స్ అనేవి పద్యాలు రాయడం జరిగింది. సానెట్ 8 షల్ ఐ కంపేర్ థీ టు ఏ సమ్మర్స్ డే, ఇది ఫేమస్ అనమాట. ఫేమస్ సానెట్ 8 అనేది విలియం షేక్స్పియర్ రాసింది. తర్వాత సానెట్ 116 లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్. జనరల్గా ఈ విధంగా అడుగుతారనమాట, లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ రాసింది ఎవరు అనేసి విలియం షేక్స్పియర్ గారు రాయడం జరిగింది. రోమియో అండ్ జూలియట్ విలియం షేక్స్పియర్ గారు రాయడం అయితే జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. కవులు, విలియం షేక్స్పియర్ కూడా కవి. ఇక ఈ బిట్ని అడిగారండి, షల్ ఐ కంపేర్ టు ఏ సమ్మర్స్ డే అనేది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి సంబంధించింది అడిగారు, మెటాఫర్ అనమాట. తర్వాత ఎమిలీ డికిన్సన్, ఈమె ఎక్కువగా చావు గురించి రాయడం అయితే జరిగింది. ఒంటరిగా ఉంది తన జీవిత కాలం అంతా, ఎవరికి తెలియదు ఏం గురించి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వస్తువులన్నీ తీసివేస్తున్నప్పుడు చాలా రాసి ఉండడం గమనించి వాళ్ళు ఏం చేశారంటే తర్వాత పబ్లిష్ చేయడం జరిగింది. ఈమె ఇంటికి దగ్గరలో కంచూప్ మేరలో ఆమె రూమ్ నుంచి శ్మశానం అనేది కనబడతా ఉండేది. కాబట్టి ఎప్పుడు కూడా చావు, వైరాగ్యం, బాధ వీటి మీదే ఈమె అంశాలు అయితే ఉండేవి. బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్, ఏంటంటే చావుని ఎవరు ఆపలేరు, దానికి సంబంధించి అనమాట. చాలా జెంటిల్గా నన్ను తీసుకెళ్తున్నాడు అనేసి ఎమిలీ డికిన్సన్ రాయడం జరిగింది చావు గురించి. ఐ హాడ్ ఏ ఫ్లై బస్ వెన్ ఐ డైడ్ ఇదొకటి, అండ్ హోప్ ఈజ్ థింగ్ విత్ ఫెదర్స్, ఇవి ఎమిలీ డికిన్సన్ గారు రాసిన ఫేమస్ అనమాట. రాబర్ట్ ఫ్రాస్ట్ ద రోడ్ నాట్ టేకెన్, తీసుకోబడని రహదారి ఏదైతే ఉందో, తీసుకోబడని దారి ఏదైతే ఉందో అది రాయడం జరిగింది. తర్వాత స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నో ఈవినింగ్, ఓ సాయంకాలం పాటు తన ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు ఒక అడవి గుండా ప్రయాణించాల్సి వస్తుంది, ఎలాంటి అనుభవాలు తాను ఎదుర్కొన్నాడు అనేది రాబర్ట్ ఫ్రాస్ట్ రాయడం జరిగింది. బెండింగ్ వాల్, గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నేబర్స్, మంచి మన గనక ఏంటంటే గోడలు గనక మనకి కరెక్ట్గా ఉంటే మన పక్కన ఉన్నటువంటి పొరుగు వాళ్ళు మనతో స్నేహంగా ఉంటారు. మెండింగ్ వాల్ దాని గురించి తెలియజేయడం జరిగింది రాబర్ట్ ఫ్రాస్ట్ గారు. లాంగ్స్టన్ హ్యూస్ ద నీగ్రో స్పీక్స్ ఆఫ్ రివర్స్, హార్లెమ్ అండ్ I2, ఇవి లాంగ్స్టన్ హ్యూస్ గారు రాసినటువంటి పోయమ్స్ అనమాట. తర్వాత సిల్వియా ప్లాత్ డాడీ, లేడీ లాజరస్, ఏరియల్, వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు మీరు కనుక చదువుకుంటే సరిపోతుంది. WB Yeats సెకండ్ కమింగ్, సేలింగ్ టు వైజాంటియం, వెన్ యు ఆర్ ఓల్డ్, ఇవి యాక్చువల్గా పీజీటీ ఏదైతే ఉందో ఆ కోర్సులో వాళ్ళు ఏదైతే డిఎస్సి ఉందో పీజీటీకి సంబంధించి ఇవి ఉన్నాయన్నమాట. సెకండ్ కమింగ్, సేలింగ్ టు వైజాంటియం అనేది WB Yeats రాసినటువంటిది. తర్వాత పాబ్లో నెరుడా 20 లవ్ పోయమ్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ డిస్పేర్, టునైట్ ఐ కెన్ రైట్ ద సాడెస్ట్ లైన్స్ ఇఫ్ యూ ఫర్గెట్ మీ, ఇవి పాబ్లో నెరుడా రాసినటువంటివి. తర్వాత టిఎస్ ఎలియట్ వేస్ట్ ల్యాండ్, దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయనకి వేస్ట్ ల్యాండ్ చదివితే మనకేం అర్థం కాదు, అదే ఆయన చెప్తాడు, ఏం అర్థం కాదు ఈ జీవితాలు, అందుకే నేను అర్థం కాకుండా రాశానని సింపుల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఆయనకి నోబెల్ లిటరేచర్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. రూమీ ద గెస్ట్ హౌస్, ఎసెన్షియల్ రూమీ కలెక్షన్ అనమాట ఇది. ద బీయింగ్ హ్యూమన్ ఈజ్ ఏ గెస్ట్ హౌస్, ఇది రూమీ రాసినటువంటివి. తర్వాత మాయా ఏంజలో నల్ల జాతీరాలు, స్టిల్ ఐ రైస్, ఐ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్ అండ్ ఫెనామినల్ ఉమెన్. మీరు చూసినట్లయితే మన ఛానల్లో స్టిల్ ఐ రైస్, ఐ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్ అనేవి వివరించబడి ఉన్నాయి. ఇవి పోయిట్స్కి సంబంధించి టాప్ 10 అనమాట. పోయిట్స్ వీళ్ళు టాప్ 10 పోయిట్స్. ఈ విధంగానే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే నవలాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రచనలు అనేవి మనం చూద్దాం. లియో టాల్స్టాయ్ అండి, వార్ అండ్ పీస్, అన్నా కెర్నేనా, ద డెత్ ఆఫ్ ఇవాన్ ఇలీచ్, ఇది లియో టాల్స్టాయ్ రాసినటువంటివి. జేన్ ఆస్టిన్ మహిళా నవలాకారురాలు, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, ఈమా అంటే ఈ సంబంధాలు కుదిర్చేటటువంటి ఆమెగా ఈమా ఎలా పాటలు పడుతుంది ఏంటనేది అవన్నీ మనకి తెలుస్తాయి. చార్ల్స్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, ఆలివర్ ట్విస్ట్ అండ్ ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్, ఇవి గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకి డిగ్రీ వీటిలో కూడా పరిచయం అవుతుంది. అండ్ టేల్ ఆఫ్ 2 సిటీస్ అద్భుతం, ఫ్రాన్స్, లండన్, ఏదైతే ప్యారిస్, లండన్ గురించి రాయబడింది, అద్భుతంగా రాయబడింది. ఆ తర్వాత ఫ్యోడోర్ దోస్తోవ్స్కీ, ఈయన క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ ఆఫ్ కర్మాజోవ్ అండ్ నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్, ఇవి రాయడం జరిగింది ఫ్యోడోర్ దోస్తోవ్స్కీ.
తర్వాత మార్క్ ట్వెయిన్, ద అడ్వెంచర్ ఆఫ్ టామ్ సాయర్, అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్ అండ్ ప్రిన్స్ అండ్ ద పాపర్ రాశారు మార్క్ ట్వెయిన్ గారు. జస్ట్ ఏం లేదండి, ఇవి ఒకటికి రోజుకి 1-2 సార్లు కనుక మనం చూస్తూ ఉంటే సరిపోతుంది, రాసుకోవాలి ఇవన్నీ అవసరం లేదు, దయచేసి గమనించండి. గ్యాబ్రియల్ గార్సియా మార్కిస్ 100 Years of Solitude, లవ్ ఇన్ టైమ్ ఆఫ్ కలరా, క్రానికల్స్ ఆఫ్ ఏ డెత్ ఫోర్టోల్డ్. ఇవి గ్యాబ్రియల్ గార్సియా మార్కిస్ రాయడం జరిగింది. జేమ్స్ జాయ్సీ వచ్చేసి యులిసిస్, పోయిటరీ ఆఫ్ ఆర్టిస్ట్ యాజ్ యంగ్ మ్యాన్, డబ్లినర్స్ రాయడం జరిగింది జేమ్స్ జాయ్సీ. తర్వాత వర్జీనియా వుల్ఫ్, ఈమె చాలా ఫేమస్ ఫెమినిస్ట్గా, మిసెస్ డెలావే, టు ద లైట్ హౌస్, ఓర్లాండో ఏ బయోగ్రఫీ ఈమె రాయడం అయితే జరిగింది. తర్వాత ఎర్నెస్ట్ హెమింగ్వే, ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, ఫేర్వెల్ టు ఆర్మ్స్, ఫర్ హూమ్ ద బెల్ టోల్స్. ఎర్నెస్ట్ హెమింగ్వే రాసింది ఫర్ హూమ్ ద బెల్ టోల్స్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓల్డ్ మ్యాన్ అండ్ సీ అనేది అమెరికా గతిని మార్చినటువంటి రచన. ఫేర్వెల్ టు ఆర్మ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ హూమ్ ద బెల్ టోల్స్ అనేది మన ఏదైతే యూట్యూబ్లో వీడియోస్లో ఉంది, ఇది కూడా వివరించడం అయితే జరిగింది. టోనీ మోరిసన్, బిలౌడ్, ఈమె కూడా ఒక నల్ల జాతికి సంబంధించిన వ్యక్తి. బిలౌడ్, సాంగ్ ఆఫ్ సాల్మన్ అండ్ బ్లూ స్టైర్. బిలౌడ్ అనేది మనం ఆల్రెడీ వివరించడం అయితే జరిగింది ఛానల్లో, మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక టాప్ 10 డ్రామటిస్ట్ అని అంటే వీళ్ళు ఏంటంటే డ్రామాలు రాసేవాళ్ళు. హ్యామ్లెట్, మ్యాక్బెత్, రోమియో అండ్ జూలియట్ రాసిన ఎవరు? విలియం షేక్స్పియర్ గారు రాశారు. తర్వాత డాల్స్ హౌస్, హెడ్డా గ్యాబ్లర్, గోస్, ఇది హెన్రిక్ ఇబ్సెన్ రాయడం జరిగింది. డాల్స్ హౌస్ అనేది మన ఛానల్లో వివరించబడింది. యాంటన్ షెకోవ్ రాసినటువంటి షెరీ ఆర్కాట్, సీగల్ అండ్ అంకుల్ వన్యా. ఇవి కాకుండా ప్రపోజల్ అని, బెట్ అని, ఇవి యాంటన్ షెకోవ్ రాసినటువంటి ప్రముఖ రచనలు. ఆర్థర్ మిల్లర్ డెత్ ఆఫ్ ఎ సేల్స్ మ్యాన్, ఇది అమెరికా గతిని మార్చినటువంటి ఒక రచన అనమాట. వీటిని చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే చాలా మార్పుకు గురయ్యారు. ద క్రూసిబుల్, ఏ వ్యూ ఫ్రమ్ బ్రిడ్జ్ అనేవి ఆర్థర్ మిల్లర్ రాసినటువంటివి. జార్జ్ బెర్నార్డ్ షా, పిగ్మోలియన్, మ్యాన్ అండ్ సూపర్మ్యాన్, సెయింట్ జాన్. జార్జ్ బెర్నార్డ్ షా రచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. పిగ్మోలియన్ ఏంటంటే ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ ఏదైతే మాట్లాడతారో వాళ్ళు పందెం కాసుకుంటారు. ఏంటంటే ఒక కూలి పని చేసుకునే అమ్మాయిని ఎట్లా ఒక సొఫిస్టికేటెడ్ ఉమంగా మారుస్తానని ఛాలెంజ్ చేస్తాడు. దాని ప్రకారం నెగ్గుతాడు. కానీ తర్వాత జీవితంలో ఆమెకి ఎలాంటి అనుభూతులు ఎదురైనాయి అనేదే పిగ్మోలియన్. మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, ఇది ఎస్ఏ లాగా ఉంటుంది. మ్యాన్ ఎవరు, సూపర్ మ్యాన్ ఎవరు, జీబీ షా చెప్పడం జరుగుతుంది. సెయింట్ జాన్, ఎట్లా ఒక మహిళ తన జీవితంలో అత్యంత గొప్ప పరిస్థితులు తాను చేయగలిగినప్పటికీ కూడా ఏ విధంగా తాను చంపబడుతుంది అని కూడా సెయింట్ జాన్ అంటే గత కాలంలో మహిళల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తాడు జార్జ్ బెర్నార్డ్ షా సెయింట్ జాన్ ద్వారా. యూజినియన్ నోయెల్, లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్, ద ఐస్ మ్యాన్ కమెత్, ఏ మూన్ ఫర్ మిస్బిగాటెన్, ఇది యూజిన్ ఓనెయిల్ రాసినటువంటివి. అండ్ శామ్యుయల్ బెకెట్, ఈ చాలా ఏంటంటే ఫార్స్ అన్ని, వీళ్ళ ఏంటంటే అంతా కూడా ఈ డ్రామాలన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కానీ నిజం జీవితమే ఓ పిచ్చిది, జీవితమే ఓ భ్రమలో బతుకుతున్నాం అనేసి తెలియజెప్పేటటువంటి గొప్ప రచనలు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే పిచ్చిగా ఉంటుంది, కానీ నిజాన్ని నిర్భయంగా చెప్తాయి. వెయిటింగ్ ఫర్ గొడాట్ అండ్ ఎండ్ గేమ్, క్రాప్స్ లాస్ట్ స్టెప్, ఇది శామ్యుయల్ బెకెట్ రాసింది. వెయిటింగ్ ఫర్ గొడాట్ ఎట్లా ఉంటుందంటే దేవుని కోసం వెయిట్ చేసేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత టెన్నిస్ విలియమ్స్, ఏ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్, ద గ్లాస్ మెనజరీ అండ్ క్యాట్ ఆన్ హాట్ టిన్ రూఫ్, ఇది టెన్నిస్ విలియమ్స్ రాసినటువంటిది. తర్వాత ఆగస్ట్ విల్సన్, ఫెన్సెస్, పియానో లెసన్, మారేనీస్ బ్లాక్ బోటం అనేవి ఆగస్ట్ విల్సన్ రాసినటువంటివి. తర్వాత మీరు చూసినట్లయితే బెర్టోల్డ్ బ్రెష్, ద 3 Penny ఒపేరా, మదర్ కరేజ్ అండ్ హర్ చిల్డ్రన్, ద కాకసస్ చాక్ సర్కిల్, కాకేషియన్ చాక్ సర్కిల్, ఇది బెర్టోల్డ్ బ్రెష్ అనే వ్యక్తి రాసినవి. ఇవన్నీ అండ్ ఏవైతే టాప్ 10 అండి, పోయిట్స్ కానివ్వండి, నావలిస్ట్ కానివ్వండి, ఎస్సేస్ కానివ్వండి, డ్రామటిస్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాసినటువంటివి అనమాట. ఎస్సేస్ అనేది మిస్ అయ్యాం. టాప్ 10 ఎస్సేస్ వాళ్ళ రచనలు చూస్తే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, సెల్ఫ్ రిలయన్స్ కానివ్వండి, మనకి డిఎస్సికి ఉంది, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఉన్న వాళ్ళకి నేచర్, అమెరికన్ స్కాలర్, ఫేమస్ అనమాట అమెరికన్ స్కాలర్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. తర్వాత వర్జీనియా వుల్ఫ్, ఏ రూమ్ ఆఫ్ వన్స్ వన్, మహిళలకి సపరేట్ రూమ్ ఉండాలి అని చెప్పినటువంటి ఫేమస్ ఫెమినిస్ట్. ద డెత్ ఆఫ్ ఎ మాత్ అండ్ 3 Guineas. తర్వాత మైకిల్ డి మాంటైన్ ఎస్సేస్ రాశారు. మాంటైన్స్ కలెక్షన్ అనేది ఆఫ్ క్యానిబల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మైకిల్ డి
మాంటైన్ రాయడం జరిగింది. తర్వాత జార్జ్ ఆర్వెల్ షూటింగ్ యాన్ ఎలిఫెంట్, పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఏ హ్యాంగింగ్. మీరు చూసినట్లయితే పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తెలంగాణకు సంబంధించిన డిగ్రీ వాళ్ళకుంది. తర్వాత వచ్చేసి జాన్ డిడియన్ వైట్ ఆల్బమ్, స్లోచింగ్ టువర్డ్స్ బెత్లెహెమ్, ద ఇయర్ ఆఫ్ మ్యాజికల్ థింకింగ్ రాసింది జాన్ డిడియన్. ఇవి కాకుండా ఫ్రాన్సిస్ బేకన్ కూడా రాసినవి ఉంటాయి చాలా. ఆయన అన్నీ కూడా ఆఫ్ స్టడీస్, ఆఫ్ సెల్ఫ్ రిలే, ఆఫ్ అని ఉంటాయి. సుజాన్ సోంటాగ్ అగేన్స్ట్ ఇంటర్ప్రిటేషన్, ఇల్నెస్ యాజ్ మెటఫర్ ఆన్ ఫోటోగ్రఫీ రాయడం జరిగింది. జేమ్స్ బాల్డ్విన్ నోట్స్ ఆఫ్ ఏ నేటివ్ సన్, ఫైర్ నెక్స్ట్ టైమ్, నోబడీ నోస్ మై నేమ్. ఇవి జేమ్స్ బాల్డ్విన్ అయితే రాయడం జరిగింది. డేవిడ్ ఫాస్టర్ వ్యాలెస్ కన్సిడర్ ద లాబ్స్టర్, ఏ సపోజ్లీ ఫన్ థింగ్ ఐ విల్ నెవర్ డూ అగైన్, దిస్ ఈజ్ వాటర్. ఇవి డేవిడ్ ఫాస్టర్ వ్యాలెస్ అయితే రాయడం జరిగింది. తర్వాత యానీ డిలార్డ్ పిల్గ్రిమ్ ఎట్ టింటర్ క్రీక్, ద రైటింగ్ లైఫ్, టీచింగ్ ఏ స్టోన్ టు టాక్. యానీ డిలార్డ్ రాయడం జరిగింది. జీకే చెస్టర్టన్ చాలా ఇంపార్టెంట్, ఆర్థడాక్సీ, ఎవర్లాస్టింగ్ మ్యాన్, ద మ్యాన్ హూ వాస్ థర్స్డే. ఇవి జీకే చెస్టర్టన్ రాయడం అయితే జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్ అండి ఇంతవరకు కూడా. అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మీరు 100 జరిగిన 101 తీస్తారు. కాబట్టి ఇంపార్టెంట్ వరకు చదువుకొని మనం వెళ్ళడం అయితే మంచిది.